సినిమా తీయాలంటే డబ్బులు కావాలి. ముఖ్యంగా తీయాలి అనే ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఉంటే సరిపోదు, దానికి సరిపడా డబ్బులు, మధ్యలో వచ్చే ప్రతి సమస్యను ఎదుర్కొనే ధైర్యం కావాలి. ఉన్న కాస్త డబ్బులతో సినిమా తీసి మన ముందుకు రాబోతున్నారు ఓ దంపతులు. ఇది నిజంగానే అద్భుతం. ఒక పని చేయాలి అనే సంకల్పం ఉంటే అది ఎంత దూరం అయినా తీసుకువెళ్తుంది అని వీళ్ళు నిరూపించారు. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే సార్. సినిమా తీయాలి అని ఎలా అనుకున్నారు? అసలు మీరు సినిమాలు చూస్తారా బయటికి వెళ్ళి? మీరు సినిమా అనగానే మీ పెద్ద అబ్బాయి ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ కదా, ఆయన రవి గారు, ఇంక వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు. వద్దులే రవి, చిన్నది చేర్చుకుంటారు. రవి చాలా డబ్బులు దాచినా కదా, చూద్దామని చెప్పి ఆలోచన చేసుకున్నాక నానైతే ఉండి తీసుకురా, అసలు ఎన్ని ఉన్నాయో ఎంత ఉన్నాయో నువ్వు చిలమ అంటున్నావు కదా అని చెప్పి తెచ్చిచ్చా. ఉండి తెచ్చిన పగలు కొట్టి లెక్కేసుకుంటే బాగానే సంతరంగా ఉన్నాయి డబ్బులు. చాలా ఎంత ఉన్నాయమ్మా? ఒక 30 లక్షలు దాకా ఉన్నాయి. 30 లక్షలు దాచారా అమ్మా మీరు చిన్నప్పటి నుంచి? కేవలం సినిమా కోసమే? దాని వరకే, లేకపోతే నాకెందుకు డబ్బులు. నిజంగా ఆశ్చర్యం అమ్మా, 30 లక్షల రూపాయలు దాచారు కేవలం సినిమా కోసం. సార్ మీకు ఎలా అనిపించింది? మీరు అనుకున్నారా 30 లక్షలు? లేదమ్మా, ఉంటే ఒక 2-3 లక్షలు ఉంటాయేమో అనుకున్నా, కానీ అంతంతా దాపెట్టుకునేది వరకు తెలుస్తుంది. ఆడవాళ్ళు దాచిపెట్టుకుని సాధ్యంగా తీసుకొచ్చి బయట పెట్టగానే మేము కూడా బెత్తరిపోయాను. అసలు మొత్తం ఎంత అయిందమ్మా సినిమా మొత్తం తీయడానికి? ఇప్పుడు 90 లక్షలు. 90 లక్షలు అయింది సినిమాకి. ఇక 10 కావాలంటున్నారు. ఇంకో 10 లక్షలు కావాలి అంటే మొత్తం 1 కోటి రూపాయలు సినిమాకి. నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. సినిమా తీయాలంటే డబ్బులు కావాలి. ముఖ్యంగా తీయాలి అనే ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఉంటే సరిపోదు, దానికి సరిపడా డబ్బులు, మధ్యలో వచ్చే ప్రతి సమస్యను ఎదుర్కొనే ధైర్యం కావాలి. పెద్ద పెద్ద బడా ప్రొడ్యూసర్ని మనం చూసే ఉంటాం. కొంతమంది అయితే కోట్లలో డబ్బులు పెట్టి సినిమాలు తీసి అవి ఆడక వదిలేసిన వాళ్ళు ఉన్నారు, బయటికి రాక వదిలేసిన వాళ్ళు ఉన్నారు, సినిమా తీయడంలో లోటుపాట్లను తట్టుకోలేక మధ్యలో వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి చరిత్రలు మనం ఎన్నో చూసుంటాం మన ఇండస్ట్రీలో. కానీ అసలు సినిమా పరిచయమే లేకుండా, కుటుంబంలో సినిమా నేపథ్యమే లేకుండా సినిమా తీయాలి అనే ఒకే ఒక్క సంకల్పంతో తన జీవన విధానాన్ని మార్చుకొని ఉన్న కాస్త డబ్బులతో సినిమా తీసి మన ముందుకు రాబోతున్నారు ఓ దంపతులు. నేను ఇప్పుడు వాళ్ళని మీకు చూపించబోతున్నాను. ఇది నిజంగానే అద్భుతం. ఒక పని చేయాలి అనే సంకల్పం ఉంటే అది ఎంత దూరం అయినా తీసుకువెళ్తుంది అని వీళ్ళు నిరూపించారు. స్పిరిట్ ఈజ్ ద వన్, స్పిరిట్ వన్ అండ్ ఓన్లీ వన్. ఇలా ఆత్మ ఒక్కటే అనే ఒక సంకల్పంతో సినిమా తీశారు. ఇప్పుడు నేను చెప్తున్నదే సినిమా పేరు. ఆ సినిమాని తీసినటువంటి వెంకటేశ్వర్లు గారు, నరసమ్మ గారు మనతో ఉన్నారు. మనం వాళ్ళతో మాట్లాడదాం. అసలు సినిమా తీయాలనే ఆలోచన ఎలా వచ్చిందో కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే సార్. ముందైతే మీకు నిజంగానే మిమ్మల్ని చూస్తే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. సినిమా తీయాలి అని ఎలా అనుకున్నారు? అసలు మీరు సినిమాలు చూస్తారా బయటికి వెళ్ళి? అదే బెమ్మంగారి జీవిత చరిత్ర వచ్చేది కదా, అప్పుడు మేము ఎప్పుడు 14 సంవత్సరాల వయసులో బెమ్మంగారి జీవిత చరిత్ర కనిగిరి సినిమా హాల్లోకి, శ్రీనివాస హాల్కి వచ్చేది. మేము పొలం పనులు అవన్నీ చేసుకుంటా ఉండేవాళ్ళం. మా ఊరు మా అమ్మ వాళ్ళది ఆజీపురం. అయితే అక్కడ మేము పిల్లలందరం పనులు చేసుకుంటా మంచిగా అన్నీ ఉండేవాళ్ళం. అయితే పెద్దోళ్ళు సినిమా పోయి వచ్చి బెమ్మంగారి జీవిత చరిత్ర బాగుంది, చూస్తే బాగా వినముచ్చటగా ఉంది అని చెప్పి ఇలా అనుకుంటుండేవాళ్ళు. మేమందరం పిల్లలందరం పని పోయిన వాళ్ళం, మనం కూడా పోయి చూసేద్దాము, బెమ్మంగారి జీవిత చరిత్ర అంటే మన చరిత్రే కదా అని చెప్పుకుండేది అని చెప్పి పోదామని చెప్పి మేము ఒకరికొకరు మాట్లాడుకొని మా అమ్మ వాళ్ళని అడిగితే 10 రూపాయలు ఇచ్చారు. 10 రూపాయలు అప్పటి రోజుల్లో 10 రూపాయలు అంటే 1000 రూపాయల లెక్కలో ఉంటుంది అప్పుడు. ఆ 10 రూపాయలు ఇప్పించుకొని మళ్ళీ తినడానికి మాకు ఫుడ్ కావాలిగా, సంగడగడి సొద్దన్నం అప్పుడు సొద్దన్నం అటు కట్టించుకొని ఎవరికి తగింది వాళ్ళని కట్టించుకొని సర్ది కట్టుకొని వెళ్ళిపోతాం. పొద్దున్నే 6-7 నడిచిపోతాం. నడిచిపోయి కనిగిరి దాపు పోయే వరకు ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గర ఉప్పు తీసుకొని తినేది. చిలమటయానికి వెళ్ళిపోయి కనిగిరి పోయి ఆళ్ళకి పోయి శ్రీనివాసలాలు అయింది. ఆ ఆళ్ళకి పోయి చూసి ఆ సినిమా చూసి బయటకు వస్తాం కదా, ఇంటర్వ్యూలో వదిలిపెట్టినప్పుడు. బయటకు వచ్చినప్పుడు అమ్మ ఈ సినిమా బాగుంది, మనం కూడా ఎప్పుడైనా సినిమాలో నటించితే బాగుంటుంది కదా అని అడిగా నేను.
అంటే మనకి ఆడా మనం ఎక్కడ చేస్తాం ఏందని చెప్పి వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తా ఉన్నారు పిల్లలు. మీకు ఆ సినిమా చూసినప్పుడు నటించాలనే కోరిక వచ్చింది. అది ఎన్టీఆర్ గారిది కదండి మీరు చూసిన బ్రహ్మంగారి కాలజ్ఞానం, రామారావు గారిది. బాగుంది. ఆయన్ని చూస్తుంటేనే బాగా అసలుకి ఎక్కడ బయటికి కూడా బాగుండా చూడాలనిపించింది. ఎక్కడనే చూసేవాళ్ళం. ఇంకా సినిమంతా అయిపోయినాక ఇంటికి వచ్చేది. మళ్ళీ నడిచే వచ్చేది మేము. మళ్ళీ నడిచి వస్తా కూడా దారి కొనాకు ఎగురులాడుకుంటా ఆడుకుంటా ఎట్లా చేసుకుంటా మనం ఎప్పుడైనా అట్నే చేయాలి అది ఇదని ఏదో పిల్లలం కదా ఆ వయసులో అలా అనిపిస్తుంది అనుకుంటా వచ్చేవాళ్ళం. వచ్చినాక మనం ఏడ చేస్తాం ఆశలమా అది ఎంత ఉంది ఎక్కడ మనం అని చెప్పి అనుకుంటా ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి మళ్ళీ ఎప్పుడు అదా ప్రకారం పని చేసుకుంటా ఉండారు. కొన్ని రోజులు మళ్ళీ 1 నెల 2 నెలలు జరిగినాక మళ్ళీ పొట్టేలు పొన్నమ్మ సినిమా వచ్చింది. చిరంజీవి గారిది. ఆయన సినిమా ఆ సినిమా వచ్చింది. ఆమె సినిమా వచ్చినాక అప్పుడు కూడా అట్నే పోయినాం పిల్లలందరం. మేము బాగా తోడుగా ఉంటాం కదా పిల్లలందరం మళ్ళీ పోయినాం. పోయి ఆ సినిమా చూసిన వాళ్ళ మించి ఆమె ఆడకూతురే కదా ఆమె ఆ పొట్టేళ్ళని పట్టుకోవటం మేము జీవాలు కాసి ఎన్ని చేసేవాళ్ళం కదా ఆ పొట్టేళ్ళని పట్టుకోవటం ఆమె కష్టం చేయటం ఆ పని చేయటం అవన్నీ చేస్తూ ఉంటే మాకు బాగా ఏడిపోతా ఉంది ఆమె చేసే కష్టం చూస్తే చిన్న వయసులోనే. ఇక అవంతన వచ్చిన వాళ్ళ నుంచి ఆ పొట్టేలు పొన్నమ్మ కూడా మనాలు ఆడకూతురే కదా మనం కూడా ఎందుకు తీయకూడదు అని చెప్పి బాగా నాకు ఇంట్రెస్ట్ సినిమాతో బలంగా అయిపోయింది ఆలోచన అనిపించింది. సర్లే అని చెప్పి ఇంకా అందరం అట్ట మమ్మల్కి మామిడి తోట ఉంటే ఆ తోట దగ్గర కాపులు ఉండేది పేడేసేది ఇట్లా బర్రెలు కాసేది పొలం పని ఇట్లా చేసుకుంటా. అప్పుడు కూడా రూపాయి కాయలు పోయి అమ్ముకునే దాచి పెట్టుకుంటా నేను. అప్పుడు కూడా చిన్న వయసులో కూడా సినిమాలు చూడడానికి డబ్బులు దాచుకున్నారమ్మా? మామూలుగా దాచుకునేవాళ్ళు. అంటే రోజు పని చేసుకుంటా కాయలు పోయి అమ్ముకుంటా పావులు వేడి వస్తుందిగా పెద్దవాళ్ళకి ఒక సంచి అంటే గుట్టుకు ఆ సంచిలు వేసుకునేది. అప్పుడు కూడా అట్నే ఉంటుంది. ఇక వంతన మేము అట్లా ఉన్నాగా ఆ సినిమా చూసినాక చేయాలనిపించింది కదా. ఇక ఒక 15 సంవత్సరాలు వయసు వచ్చింది. వయసు వచ్చినాక పెళ్లి చేశారు మాకు. మీకు 15 సంవత్సరాలు 15 సంవత్సరాలకి అప్పుడు అంతే కదా అప్పుడు మోటోలం కదా పెళ్లి చేశాను. పెళ్లి చేసినాక కొన్ని రోజులు ఉన్నాక మా ఊరికి వచ్చినాక పెదారకట్ల మాది. పెదారకట్లకు వచ్చినాక మేము మళ్ళీ కొన్ని రోజులు పెళ్ళి అయిన కొన్ని రోజులు అటు పనులు చేసుకుంటా పొలం పని చేసుకుంటా రైతు పనులు చేసుకుంటా ఉండి మన పుట్టింటికి రాసే సినిమా వచ్చింది. పుట్టింటికి రాసే సినిమా వచ్చినప్పుడు ఇద్దరం కలిసి పోయినాం సినిమాకి. నేను బాగా నువ్వు కూడా అంటే పోయినా. ఇద్దరం పోయి సినిమా చూస్తే ఆ సినిమా చూసిన కాంచి ఆమె ఏడ్చే ఏడుపొస్తా ఉంది. అప్పటికింకా కొంచెం బాగా తెలివి వచ్చింది కదా. అప్పుడు చిన్నపిల్లలు ఇంకా కొంచెం తెలివి ఉంది కదా. ఇంకా ఆమె ఏడుపుతా ఉంటే ఆమె ఏడ్చినట్టు ఇంకా కూర్చుని కానీ నాకేం కారిపోతాను నీళ్ళు కళ్ళబట్టి. పుట్టింటికి రాచెల్లి అంటే అర్జున్ గారిది. మీకు హీరోలు తెలుసు కదమ్మా. ఇంకా అందుకని ఆ పక్కన ఉన్న వాళ్ళు అంటారు అదంతా నటించేది అమ్మాయి నువ్వు ఎందుకు అట్ట ఏడుతావు అంటారు. అసలు మన బాధే కదా మనకి ఎన్ని కష్టాలు ఉంటే అన్ని కష్టాలు అనుకున్నప్పుడు మనకి ఎందుకని నాకైతే ఏడిపోతా ఉంది. ఇప్పుడైనా అట్టాడు సినిమా చూస్తే ఏడిపోతుంది. అట్టా ఏడిసి ఇక అంత అప్పుడు అనిపించింది ఆ 2 సినిమాల కంటే కూడా ఇది ఇంకా బాగుంది. ఏంలాగా మనం కూడా సినిమా చేయాలి ఎప్పుడైనా రూపాయి దాచి పెట్టుకోవాలని చెప్పి అప్పటి నుంచి దాచుకుంటా వస్తున్నాం కదా. ఎప్పుడు ఇంకా రూపాయి దాచి పెట్టుకుంటా వచ్చిన బాగంతా ఉండి కొనుక్కొని ఉండిలో వేసుకున్నా డబ్బులు. జీవాలు ఉన్నాయి మళ్ళీ ఇట్లా పొలం పని చేసుకుంటాం రైతు పని అంతా బాగా చేస్తాం. జీవాలంటే పశువులు కదమ్మా? ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? మేకలు ఉన్నాయి ఒక 70, బర్రెలు ఉన్నాయి ఒక 30. ఆ 30 బర్రెలు ఈ మేకలు మా మామ ఉన్నాడు ఒక ఆయన మేనమామ. ఆయనతోటి మేకలు కాపించుకుంటా నేను బర్రెలు కాసుకుంటా ఉంటాను. ఈయన అంటాడు కూలోళ్ళు పెట్టి బర్రెలు కాపిద్దాము నువ్వు గడ్డి పొడి తెచ్చుకుని ఇంటికాడ ఉన్నా అంటాడు. కూలోళ్ళు పెట్టుకుంటే కూలోళ్ళకి డబ్బులు ఇవ్వాలి నేనే బర్రెలు కాసుకుంటే నాకు ఆ డబ్బులు స్వయంగా మిగిలిపోతాయి అని చెప్పి నేను కూలోళ్ళు పెట్టుకుని నేనే బర్రెలు కాసుకునేది. ఆయనతో మేకలు కాపించుకుంటే ఈయన ఎద్దులు అయ్యి ఉన్నాయి పొలం వేసుకుంటా ఈయన ఉంటాడు. పొలం ఉందమ్మా మీకు? పొలం ఉంది 14 ఎకరాల పొలం ఉంది అప్పుడే. ఇక ఎన్ని ఉన్నాయి కాబట్టి ఈ పొలం సంపాదించుకొని ఈ పొలంలో డబ్బులు ఇట మేకలు ఇట పిల్లలు అంటే అమ్ముకుంటాం కదా పాలు పోసుకుంటాం కదా ఈ డబ్బులు నా సేక అవుతాయి. వీళ్ళే నమ్ముకున్న డబ్బులు కూడా నాకే తెచ్చేస్తారు. నాకే తెచ్చి ఇచ్చినప్పుడు నేనేం చేస్తాను నాకు ఈ సినిమా ఉంది కదా నేను డబ్బులు దాచిపెట్టుకొని కొన్ని రోజులు అయినా సినిమా చేయాలని చెప్పి నేను ఉండిలే డబ్బులు వేసుకుంటా ఉంటా రోజు. అప్పటి నుంచే పుట్టింటికి రాచెల్లి సినిమా చూసినప్పటి నుంచి సినిమా తీయాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకొని అప్పటి నుంచి డబ్బులు దాయడం మొదలు పెట్టారు. అప్పుడు ఎంత వయసు ఉంటుందమ్మా మీకు? అప్పుడు 16 సంవత్సరాలు అంతే ఉంటాయి. 16 సంవత్సరాలు. ఇక అట్లా డబ్బులు దాచుకుంటా ఉండి ఆ ఉండికి వేసుకుంటా ఇట్లా చేసుకుంటా ఉండి కొన్ని రోజులు జరిగిన ఒక 20 సంవత్సరాలు అటు జరిగినాక నేను కొంచెం డబ్బులు తీసుకున్నాను సినిమా తీయాలని చెప్పి నన్ను అడిగితేనండి మనం ఎక్కడ సినిమా చేస్తావు మనకి ఆడ మనం సినిమా చూడనేతో అంతలేదు సినిమా తీయాలని చెప్పి నువ్వేదో చెతురు ఆడుతున్నావు అని చెప్పి బాగా అరిచేవాడు.
అవునా సార్? మీరు చెప్పండి. ఫస్ట్ సారి అమ్మ మీకు చెప్పారు కదా నేను సినిమా తీయాలనుకుంటున్నాను, విన్నప్పుడు అసలు మీకు ఎలా అనిపించింది? తమాషగా అంటుందని నేను కూడా అనుకున్నా. సరే సరే అంటా ఉన్నా అట్ట ఉండి ఇంకొకసారి గట్టిగా మనం సినిమా తీయాలని నేను అది ఇది చెప్పి గట్టిగా మాట్లాడాను. సరే సినిమా మనం చూసేదానికే మన కాడ తమ్మతలేదు, సినిమా తీయాలంటే నాకు కొంచెం తెలుసుగా సినిమాలు చూస్తానికి అవగాహన ఉంటుంది, ఇంత డబ్బు మన కాడ ఆడున్నది అని చెప్పి అంటే నీకెందుకు నేను డబ్బులు తెస్తాను, నువ్వు ఇవి నువ్వు ముందుకు ముగ్గు నేను చూసుకుంటా తర్వాత డబ్బులు సంగతని అన్నది. వదలలేదు. ఈమెకి ఒక దొంగ బుద్ధి ఉందమ్మా ఫస్ట్ నుంచి కూడా. వీళ్ళకి మామిడి తోట ఉంది వాళ్ళ ఊర్లో ఉన్న చిన్న మా మేనత్త కూతురు ఏమో. వాళ్ళ నాన్న నాకు ఇచ్చిన కట్నం ఏంటంటే రే ఆయన చేతికి రూపాయి ఎత్తే నువ్వు కుబేంద్రుడు అవుతూ అని ఒక సలహా ఇచ్చిండు. ఇదే నా కట్నం, ఇంకేం లేదు అక్కడ. అందుకని నేను రూపాయి ఇచ్చిన ఆమెకి ఇస్తా, ముద్ర కూడా నాకు కావాల్సిన అవసరానికి మళ్ళీ నాకు ఇచ్చేస్తుంది. ఖర్చు అయితే పెట్టదు, దుబారు ఖర్చు పెట్టకుండా బాగా జాగ్రత్త దాచి పెడతా ఉంది. ఆ మామిడి తోట కూడా కావాలంటే ఈ ఆడ అమ్ముకున్న కాయలు దొంగతనంగా అమ్ముకున్న కాయలని రూపాయి కూడా వాళ్ళ నాన్నకి ఇది మొత్తం అప్పటి నుంచే కూడ పెట్టుకుంటూ వచ్చింది. పెళ్ళప్పుడు కూడా చెప్పలే ఎవరికి డబ్బులు ఉన్నాయని కూడా. మళ్ళీ తర్వాత ఇన్ని డబ్బులు అంత అమౌంట్ తయారు చేసి కూడా నాకు ఇంత ఉన్నాయని చెప్పాలి. ఒకసారి డబ్బులు ఉన్నాయంటే ఆ డబ్బులు తీసిపోయి నువ్వు కొంత సొమ్ము చేసుకో, నేను కొంత పొలం కొనుక్కుంటా. మనం ఇప్పుడు 14 ఎకరాలు ఉంది, ఇంకా 4 ఎకరాలు అప్పుడు రేట్ చాలా తక్కువ ఉంది. సొమ్ము కూడా ఎంత 1800 1600 ఉంది సవర్ కూడా బంగారం. నువ్వు కత్తి కొనుక్కో నేను కొత్త పెట్టుకుంటే మనకి మన పిల్లలకు పనికి వస్తుందని చెప్పి అంటే ఆహా నాకు లేవు డబ్బులు అంటుంది మళ్ళీ ఎదుర్కొని. ఇంకా మా ఇద్దరే గొడవ పడిందమ్మా. గొడవ పడి నేను సినిమా తీయాల్సింది. ఒక ఆయన సమయానికి సలహా అడిగింది, ఇట్ట కెమెరా తీసుకుని వస్తే ఇట్ట సంగతి అయ్యా సినిమా తీయాలంటే ఎంత ఖర్చు అవుద్దని. ఆయన బాగానే చెప్పాను, అమ్మ సినిమా తీయాలంటే సామాన్యమైన పని కాదు, చాలా ఖర్చు అవుద్దంటే ఇంకా తక్కువలో ఎంత తీయొచ్చాను, 1 లక్ష రూపాయల కానించి ఇన్ని కోట్లు పెట్టేది తీయొచ్చు అని సలహా చెప్పాను. నాకు ఆ డబ్బులు ఉన్నాయి, ఆయన ఏదో చదువుతాం నేను అని చెప్పి దగ్గర కూర్చోబెట్టింది, బాగా అన్ని వినిపించుకుంది. సినిమా తీయాలని. సరే 1 లక్ష 2 లక్షలే కదా ఉంటాయిలే అని చెప్పి నేను కూడా సరే మొండి పట్టు కిందకులని సలహా ఇచ్చి కూర్చున్నా. ఇంకేం చేసింది, ఆ డబ్బులు ఎంత ఉన్నాయి తీసుకురా బయటకు పెట్టని చెప్పని లేకి ఎంత కట్ట మాకు తగులాడుకున్నాం. మీకు ఎంతమంది అమ్మ పిల్లలు? అసలు 4 పిల్లలు. ఏం చేస్తున్నారు ఇప్పుడు 4? ఒక అబ్బాయి పెద్ద ఆయన. ఓ ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ పెద్ద కొడుక? చిన్న అబ్బాయి నంద్యాలలో బ్యాంక్ కోచింగ్ చదువుతాడు, అమ్మాయి పెళ్లి అయిపోయింది. ఒక అబ్బాయి ఇంటి దగ్గర ఉన్నాలే, అబ్బాయిని చెప్పుకుంటే చాలా బాధ వచ్చింది. 4 పిల్లలు మొత్తానికి. అమ్మాయికి పెళ్లి చేశారు కానీ 3 మగ పిల్లలు. ఇప్పుడు పెద్ద కొడుకు చేత సినిమా తీయించారు. ఇక అప్పుడు ఈ అబ్బాయి ఏం చేసిండంటే మేము అరుచుకునే దాంట్లో మీరు అరుచుకుంటున్నారు అని చెప్పి వీళ్ళిద్దరు అరుతా ఉంటే ఆ అబ్బాయి అంటాడు ఎందుకు మా సినిమా అది అంటే కాదులే మా చేపిస్తా కొంచెం ఏది చిన్న షార్ట్ ఫిల్మ్ అంటే చేపించుకుందాము, నాకైతే ఒక ఇష్టంగా ఉంది ఫస్ట్ నుంచి అని చెప్పి అడిగా. వీళ్ళిద్దరు గొడవ పెట్టుకొని నేను పాలు ఎత్తుకొని పోయినాక ఇంక ఇద్దరు వరుసుకొని ఆ అబ్బాయిని బాగా అరిచేవాడు. ఆ అబ్బాయి నేను ఇంక అసలు ఎందుకు మీరు గొడవ పెట్టుకుంటా చేసుకుంటా అని చెప్పి అబ్బాయి బయటకు వెళ్ళి వచ్చింది. ఆ అబ్బాయి తోటికి నేను వచ్చి నేను పాలు పోసి వచ్చారు. సెంటర్లో ఉన్నారు ఇద్దరు. సెంటర్లో ఉంటే ఏం సెంటర్లో ఉన్నారు ఇద్దరు అని అన్నా. ఏం బ్యాగ్ తగిలించుకోనండి అబ్బాయి అంటే నువ్వేదో సినిమా చేయాలని చెప్పి అబ్బాయి మేము ఏదో అరిసాను గొడవ చేసే వరకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పాను. ఏంది వెళ్ళిపోవటం, కొంచెం సినిమా చేస్తానని నాకు చేయలేదు కదా ఇంకా అని చెప్పి ఇంకా గబగబా ఎక్కడ ఉన్నావు అంటే ఏం లేదు మా మీరిద్దరు చేతి వినేవాళ్ళు కాదు, నువ్వు అసలు వినవు అని నేను వెళ్ళిపోతున్నాను. ఎటుపోతావు ఆడిపోతావు అంటే నేను ఎటో ఒకటి పోతానని. డబ్బులు వేయరు నాకు డబ్బులు వద్దేమో నేను లారీ ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళిపోతానని చెప్పి అంటా ఉండు. మేము లారీ పట్టుకొని పోయి ఏం తింటాడని చెప్పి గబగబ పోయి 500 డబ్బులు ఇప్పించుకొచ్చి పాల కేంద్రం కాడ ఆ 500 ఇచ్చినా తీసుకోవాలి. నాకు వద్దంటే వద్దనడు, వద్దంటే అట్లా అవి తీసుకోయాని బతిలాడి చేతిలో పెట్టా. ఇంక తీసుకొని వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అసలు మాకు ఫోన్ లేదు మాట్లేదు ఏం లేదు. 2 సంవత్సరాలు మీ పెద్ద అబ్బాయి అసలు మీతో మాట్లాడలేదు? ఏం లేదు, సైలెంట్గా ఉన్నాడు. నేను ఇంక బర్రెలకు పోతా, ఈ మేకలు చూసుకుంటా, ఇవన్నీ చూసుకుంటా. నేను వరకు సెలవు అనుకుంటే మా వాడు వెళ్ళిపోయిన ఎన్ని రోజులు దాకి మంచిడని చెప్పి బాధపడతా ఏడ్చుకుంటా ఇట్టా ఉంటా ఉన్నా. 2 సంవత్సరాలు అట్నే పక్కన కూడా ఏంది మా మీ అబ్బాయి పోయి అంత లేడు అని చెప్పి అడుగుతా ఉంటాం. ఏడుండో ఎక్కడ ఉండో మాకు కూడా తెలీదు అని చెప్తే మీకు తెలియకుండా ఎట్లా ఉంటుంది అని చెప్పి అడిగేవాళ్ళు ఇళ్ళ పక్కన వాళ్ళు. ఎక్కడ ఉండో ఏమని చెప్పి సైలెంట్గా 2 సంవత్సరాలు అట్నే ఉన్నాం. 2 సంవత్సరాలు అయినాక వాళ్ళ నాన్న చెల్లితో ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏడన్నో ఏంది రవి అంటే ఎన్నో దిక్కున ఉన్నాలే నాన్న అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటుంటే ఎవరు మాట్లాడేదంటే రవి అన్నాడు. నేను ఆయన చేతిలో సెల్లు తీసుకొని మాట్లాడినా ఏడ రవి ఏడన్నావు అని అంటే ఏడుంటే నీకు ఎందుకు నువ్వు ఎందుకు మాట్లాడేది అది అని చెప్పి అన్నాడు. అప్పుడు కూడా కోపం తగ్గలేదు ఇంకా అన్నాడు.
అంటే ఏంది రవి అనగా కోపంతో ఉన్నావు, నేను సినిమా చేయలేదు రవి, నాకు డబ్బులు ఏడను, ఎవరిన డబ్బులు కూడా మీ నాన్నకి ఇస్తే పొలానికి పెట్టుకున్నాడు, డబ్బులు ఏం లేవు, రా రవి, మళ్ళీ బర్రెలు మేకలు అన్నీ చాలా ఎక్కువది, ఇటంటే కాసుకొని చేయలేకపోతున్నారు రవి అని చెప్పి బతిలాడి చిన్నగా చేసినాక కానీ ఒక 2 నెలలు ఉండి ఆ 2 నెలలకు మనసు మార్చుకోవడం వచ్చిండు. ఊరికి వచ్చినాక ఒక 10 రోజులు 15 రోజులు వెళ్ళకుండా ఉండి సైలెంట్గా, ఈ అబ్బాయి ఎక్కడ పోయినా కూడా ఈ డబ్బులు ఉన్నాయి కదా, ఇంకా కొంచెం ఇంకా పిల్లల తల్లులు ఎక్కువ అవుతున్నాయి కదా, ఇంకా 10 రూపాయలు ఎక్కువ దాచుకున్నాం, ముందు నిండేసా డబ్బులు. ఇంకా రవి నేను ఒక ఆయన వచ్చి అడిగినాను, బర్రెలు కట్టపోయేటప్పుడు వచ్చినప్పుడు అడిగితే ఇట్టాడు సంగతి, ఇట్టా 1 లక్ష రూపాయలతో 1.5 లక్షతోటి చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకోవచ్చు అన్నారు, చిన్నది చేయించుకొని నేనేదో జనంలో పోతారు అవి, నాకు అది ఒక ఇష్టంగా ఉంది, ఇంత కష్టం చేసినా కూడా నేను ఎవరికి తెలియను కదా అని చెప్పి గట్టిగా అడిగాను. అడిగితే ఇంకమ్మా నువ్వు అమ్మాని చెప్పి మళ్ళీ ఇప్పుడు సినిమా చేయాలంటున్నావా, నేనైతే మళ్ళీ కొని పోతాను అన్నాడు. మీరు సినిమా అనగానే మీ పెద్ద అబ్బాయి ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ కదా ఆయన రవి గారు, ఇంక వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు. వద్దులే రవి చిన్నది చేయించుకుంటారు రవి, చాలా డబ్బులు దాచినా కదా చూద్దామని చెప్పి ఇంకా చిన్నగా ఇద్దరికి నచ్చ చెప్పినాక ఇంకా సరే మా అమ్మ వండి పట్టు ఇంక వదిలిపెట్టదులే నాన్న, మా అమ్మ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా కష్టం చేసింది, ఇప్పుడు 30-40 సంవత్సరాల వయసు వచ్చింది కదా, కష్టం చేసినా కూడా ఇన్ని డబ్బులు ఉన్నాయి అని చెప్పి అంటుంది కదా, సరే చిన్నది ఒకటి చేపిద్దాము, కొద్ది డబ్బులు మనం ఉంచుకుందామని చెప్పి వాళ్ళిద్దరు ఆలోచన చేసుకొని, అంటే నాకు తెలియదు కదా, ఆలోచన చేసుకున్నాక నానైతే ఉండి తీసుకురా, అసలు ఎన్ని ఉన్నాయో ఎంత ఉన్నాయో నువ్వు శిలమ అంటున్నావు కదా అని చెప్పి తెచ్చిచ్చా. ఉండి తెచ్చిన పగలు కొట్టి లెక్కేసుకుంటే బాగానే సంతరంగా ఉన్నాయి డబ్బులు, చాలా ఎంత ఉన్నాయమ్మా, ఒక 30 లక్షలు దాకా ఉన్నాయి, అంటే జీవాల డబ్బులు ఇటు పొలం డబ్బులు అన్ని బాగానే 30 లక్షలు దాచారా అమ్మ మీరు చిన్నప్పటి నుంచి కేవలం సినిమా కోసమే? దాని వరకే, లేకపోతే నాకెందుకు డబ్బులు, వీళ్ళు ఏమంటారు ఈ డబ్బులకి సొమ్ము చేయించుకో, యాపీగా సొమ్ము చేయించుకొని చీరల బాలు కొనుక్కొని శుద్ధంగా ఉండు, ఇప్పటి నుంచి బర్రెల గిర్రెలు అంటే అమ్మేస్తాం, కూసిన బ్యాంకులు వేసుకొని శుభ్రంగా ఇంటికాడ కూర్చొని సైలెంట్గా బాగా బతుకు అని చెప్పి నిజంగా ఆశ్చర్యం అమ్మా, 30 లక్షల రూపాయలు దాచారు కేవలం సినిమా కోసం. సార్ మీకు ఎలా అనిపించింది, మీరు అనుకున్నారా 30 లక్షలు? లేదమ్మా, ఉంటే ఒక 2-3 లక్షలు ఉంటాయేమో అనుకున్నా, కానీ అంతంతా దాపెట్టుకునేది వరకు తెలుస్తుంది, ఆడవాళ్ళు దాచిపెట్టుకుని సాధ్యంగా, కొంతమంది గుడ్డలు కానీ సొమ్ము కానీ ఖర్చు పెడతారు, మా ఖర్చు లేదు కాబట్టి 1-2 లక్షల దాకా 3 లక్షల వరకు ఉంటాయిలేమో నేను వరకు అనుకొని అప్పుడు అన్న తీసుకురమ్మని తీసుకొచ్చాడు, బయట పెట్టగానే మేము కూడా బెత్తరిపోయాను. అక్కడి నుంచి 70 మేకలు ఉండే బర్రెలు ఉండే, సంవత్సరం వచ్చే వరకు చాలా డబ్బులు వస్తాయి కదా మనకి. అందులో మీరు ఖర్చు, ఇప్పుడు సార్ చెప్పిన దాని ప్రకారం మీరు ఖర్చు పెట్టరు, ఇంట్లో కూడా పెద్ద ఖర్చు ఏమి ఉండదు కాబట్టి మీరు దాయడానికి ఎక్కువ అవకాశం దొరికింది. పొలం పండుద్ది, 50 ఎకరాలు పొలం వేస్తాం, మనకు ఉంది 14 ఎకరాలు కౌలు పొలం తీసుకుని 50 ఎకరాలు సాగు చేస్తాం, బాగా పండిస్తాం, అన్ని కూడా ఆమె చేతికి రావాల్సి ఉంది. మాకు బాగా డబ్బులు ఆదాయం బాగా వచ్చింది కదా, ఇక వచ్చినప్పుడు ఖర్చు తక్కువ కదా, ఇప్పుడు కందులు పండుతాయి, ఒడ్లు పండుతాయి, అన్ని పండుతాయి, కొనకొచ్చేది ఏముంది, కాకపోతే నూనె ఇట్లాంటి అక్షరాలు కొనుక్కుండే వాళ్ళం, ఇంకా డబ్బులు అన్నీ మిగులుతాయి కదా, వీళ్ళు ఖర్చులకి మంచి చెల్లికి ఇటంటికి వాళ్ళు పెట్టుకుని ఉన్నాయి, నేనే దాచుకుంటా. ఇక ఆ డబ్బులు వడ్డీ కూడా ఇలా నేను ఉండీలు ఎత్తాను కాబట్టి అర్థం కాదు కదా, మీకు కూడా తెలియదు కదమ్మా అంత ఉంటాయి, మీరు ఎంత ఉంటాయి ఉన్నాయని ఒకటే తెలుసు, కానీ డబ్బులు ఒకరోజు 10 రూపాయలు ఎత్తున, ఒకరోజు 10,000, ఒకరోజు 20,000, ఒకసారి 30 అట్టేసేదాన్ని కదా, అవి పగలు కొట్టి లెక్కేసుకుంటే పూలు అమ్మకొచ్చి ఒక హుండీలు ఎత్తేనే 40,000 అయింది. అసలు ఎన్ని హుండీలు పెట్టారు నాకు డౌట్ అమ్మా, 30 లక్షలు ఒకే హుండీలు ఎలా పట్టినాయి? ఇంత పెద్ద హుండీ, అది కుండలు చంద్ర పెట్టా, దొంతికొండ కదా, పైకి వస్తే కర్త అది మీద లోనకి, పైకి రావుగా కాగితాలు, అట్టా చేసా నేను. పూలు అమ్మి డబ్బులు ఇట్లా వేసి డీసు పోసుకొని లెక్కేసుకుంటే 40,000 వచ్చాయి. తోట ఉంది, పూల తోట, పొదుపు బాగానే చేశారు. ఫైనల్ గా మరి 30 లక్షలు వచ్చాక సినిమా మొదలు పెట్టేశారా? మొదలు పెట్టింది, నా దెబ్బకు తట్టుకోలేక మొదలు పెట్టారు, మొదలు పెట్టి చిన్నగా అక్కడిక్కడ చేశారు. నాకు తెలుసు అక్కడ చేసి, నాకైతే తెలియదు, నేను పోలేదుగా, డబ్బులు ఇచ్చిన వరకే. మరి షార్ట్ ఫిల్మ్ అనుకున్నాను కదా, ఇప్పుడు మీరు తీసింది షార్ట్ ఫిల్మ్ కాదుగా, మొత్తానికి సినిమాని. నేనైతే సినిమా చేయాలనే కదా వాళ్ళు అనుకున్నారు అన్నమాట, షార్ట్ ఫిల్మ్ అని. కొంచెం పెట్టి చేసి కొలం డబ్బులు ఎంత ఉంటాయో ఆ డబ్బులు మనం ఏదో ఖర్చు పెట్టుకోవచ్చు, పొలం కొనుక్కోవచ్చు, వాళ్ళు ఆలోచించారు. నేనేమో సినిమా చేయాలని, సినిమా చేయాలంటే సినిమా లెక్కే చేశారు, ఆ డబ్బులు అయిపోయినాయి. ఆ డబ్బులు అయిపోయినాక ఎప్పుడు మొదలు పెట్టారు కథ? ఇదంతా ఎవరు చెప్పారు? కథ మీ అబ్బాయి రవి గారే రాశారు? నేనే చెప్పా, మా అబ్బాయి చెప్పలేదు, మా అబ్బాయికి తెలియదు. కథ కూడా మీదే? అవును, ఈ సినిమా కథ కూడా మీదే. ఎక్కడదమ్మా కథ మీకు? మా ఊర్లో ఎల్లమ్మ కొలుపులని చేస్తారు, మా ఊర్లోకి వెళ్ళి అక్కడ పల్లెటూర్లలో, పక్క పల్లెటూర్లు కదా మాయి, ఎల్లమ్మ కొలుపులని చెప్తే ఆ ఎల్లమ్మ కొలుపులకి మాతంగి వచ్చుద్ది.
మాతంగి వచ్చినప్పుడు మాతంగిని గురించి ఇప్పటికి ఎక్కడ పైర్లేక రాల, అసలు చరిత్రే రాల. పైర్లేక కదా, పైర్లేక ఏదో ఒకట్లే రారు కదా వాళ్ళది, అసలు ఇప్పటికి ఎక్కడా రాల. ఇదే స్టార్టింగ్. నాది గురించే వాళ్ళ మాతంగుల గురించి నేనే ఇప్పుడు కథ. మీకు ఎలా అనిపించింది అంటే సినిమా తీయాలి ఓకే, అది చిన్నప్పటి నుంచి మీరు చెప్పారు కదా ఇన్ని సినిమాలు చూసి అనుకున్నారు, మరి ఆ కథే అని ఎందుకు అనుకున్నారు? ఆ కథ అంటే మాకు వచ్చిద్దిగా, మేమందరం కూర్చుంటే మాకు మంచి చెల్లి జరిగేటప్పుడు ఆమె యాపాకు పట్టుకోవాలి, కళ్ళు తాగాలి. మేమందరం మా కుటుంబ సభ్యులు అందరం కూర్చుంటే మా మీద కళ్ళు ఇవ్వాలి, అన్నీ చేయాలి. ఆమె మొత్తం చేసే సాంగ్యాలన్నీ చేయాలి. అప్పుడు పని అంతా అయిపోయినాక ఇప్పుడు మళ్ళా కూర్చొని అసలు మీకు ఎందుకు ఈ చరిత్ర, మీకు దేనికి వచ్చింది ఈ చరిత్ర, ఈ చరిత్ర మీకు రాకూడదు కదా, మీరు మంచిగా ఉంటారు బాగుంటారు, ఏదో పని చేసుకొని బతకొచ్చు కదా అని అడిగితే, మా పెద్దోళ్ళు ఎవరో పెట్టిరమ్మ మాకు ఈ చరిత్ర, అందుకు కాబట్టి ఈ సాంగ్యం మాకు పోలేదు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా మాకు ఈ సాంగ్యాలు ఉండేదేను అంటే, ఎంత మంచి ఆమెనా కానీ మేమందరం కూర్చుంటే ఎంత మంచి మగోళ్ళైనా ఎవరైనా కానీ అందరం మేము తొక్కాల కూర్చొని, మళ్ళీ ఉయ్యాలి, కళ్ళు తాగాలి, అన్నీ చేయాలి. అప్పుడు ఆమెకు చాలా రిస్క్ కదా, అయినా కూడా మా సాంగ్యం ఇదేనమ్మని చెప్పుకొచ్చింది. అయితే ఈ సాంగ్యం ఏందమ్మా చెప్పంటే నాకు అన్ని చెప్పుకొచ్చింది ఆమెట. మాకు ఈ జీవిత చరిత్రలో మాకు రాకూడదమ్మా, మా జీవిత చరిత్ర ఎవరు పట్టుకోలేదు మమ్మల్ని ఇప్పటికి, ఇట్ట ఇట్ట సంగతులు ఇన్ని కష్టాలు ఇది అని చెప్పుకొచ్చింది ఆమె. నేను ఇంకా దాన్ని బట్టి వాళ్ళకి ఇది రాకూడదు అని చెప్పి వాళ్ళు చచ్చిపోయి వాళ్ళు ఇబ్బందులు పెడతారు చూడు, వాళ్ళని వీళ్ళు చచ్చిపోయి ఆ ఆత్మ అనేది వాళ్ళని మళ్ళీ నవిలి తిని కొరికి అవన్నీ చేసి వాళ్ళని కసి తీర్చుకుంటారు. ఆ కసి తీర్చుకోవటానికి ఈ కథ తెచ్చా. మీరే కథ మొత్తం నేను ఇవన్నీ చెప్పినాక వాళ్ళకి పదం ఉంది మామూలుగా ఈ కథ మీద కథ నడిపేశారు, రాసుకున్నారు. మిగతాదంతా మీ అబ్బాయి రాసుకున్నారా? ఇది మీరు చెప్పిన తర్వాత చెప్పినాక మా అబ్బాయి రాశారు. మా అబ్బాయి పక్కన ఇంకా ఉంటారు కదా రైటర్. ఎప్పుడు మొదలు పెట్టారు? డేట్ గుర్తుందా మీకు? 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు సరిపోయినాయా 30 లక్షలు సినిమా తీయడం? సరిపోయినా. 30 లక్షలు మేకలు అమ్మినాము. అక్కడ ఫస్ట్ మా ఊర్లకి వెళ్ళి తీసాం, మాలకొండ కొండ దగ్గర, అక్కడ ఆ ఊర్లకి వెళ్ళి అక్కడి నుంచి నెల్లూరు పోయాను. ఆ 2 చోట్లకే కాడున్న అమౌంట్ అయిపించేసాను. 30 లక్షలు అయిపోయింది. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి మళ్ళీ కొంత డబ్బు చూసుకోవాలని చెప్పి ఏం నువ్వు ఇచ్చిన డబ్బులు ఎట్నే పోయినాయి అది చెప్పి మళ్ళీ అక్కడే ఉన్నాగా మేకలు అమ్మినాం, సరిపోలేదు అయిపోయినాయి. అమ్మ మరి మీకేమనిపించింది చెప్పండి? ఇప్పుడు మీరు 30 లక్షలు దాచిపెట్టారు చిన్నప్పటి నుంచి, రూపాయి 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 కష్టపడి తెలియకుండా జాగ్రత్తగా దాచిపెట్టారు. వీళ్ళేమో ఇలా వెళ్ళి ఆ నెల్లూరు 10 రోజులు 20 రోజులు తిరిగారో ఏమో, మహా అయితే 2 నెలలలో 30 లక్షలు అయిపోయాయి. మీరు చిన్నప్పటి నుంచి దాచిన డబ్బులు ఈ 2 నెలలు ఖర్చు అయిపోయినప్పుడు మీకు ఏమనిపించింది? నాకేమనిపించలే. అవతల మాకు మేకలుండే బర్రెలుండే, చేతికి డబ్బులు వస్తూనే ఉంటాయి కదా ఎప్పుడు. అంటే అదే నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులంతా అయిపోయినాయి, ఈ సినిమా నాకు అవసరం అని మీరు అనుకోలేదా? అంత అనుకుంటే చేయలేంగా, ఆపేసేవాళ్ళం అప్పుడే. ఆపేలే, మళ్ళీ డబ్బులు అయిపోయినాయి ఎక్కడ తేవాలి ఏంటంటే మేకలు ఉన్నాయి కదా అని చెప్పి మేకలు అమ్మేసాం. ఎన్ని అమ్మారు? 70 మేకలు అమ్మినాం. 70 అమ్మేశారు? 70 మేకలు అమ్మినాం. ఆ మేకల డబ్బులు కూడా పెట్టాం అక్కడనే. ఆ మేకల డబ్బులు అయిపోయినాక ఈ డబ్బులు కూడా అయిపోయినాయని చెప్పి ఒక వారం 10 రోజులు మళ్ళీ అయిపోయినాయని చెప్పి, మనకి తగులుకుంటే చాలా అయిపోతాయి ఆ డబ్బులు అని చెప్పి మళ్ళీ అడిగితే మళ్ళీ బర్రెలు కూడా అమ్మినాం. 30 బర్రెలు ఉన్నాయి. 30 బర్రెలు దూళ్ళన్నీ 30 దాకా ఉన్నాయి. ఆ 30 బర్రెలు కూడా మళ్ళీ అమ్మేసినాం. అమ్మి బర్రెలు డబ్బు మేకలు మొత్తం సిలమాకు పెట్టినాం. సిలమాకు పెట్టి అయిపోయినాక వీళ్ళు బాగా దుగులాడుతూ ఉండరు. నువ్వు అన్నీ ఉన్న ఆస్తి బాధ ఇంగితే అన్నీ చేస్తావు అని చెప్పి బాగా దుగులాడుతుంటే అంగళ పొలం ఉంది కదా అది కూడా అమ్మండి అని చెప్పి అడిగా. ఈయన నువ్వు తట్టుకొని మమ్మల్ని చెప్పి పొలం కూడా అమ్మిండు. 4.5 ఎకరా పొలం అమ్మిండు. ఎంత అమ్మారు సార్? 4 ఎకరాలు 80 సెంట్లు. 4 ఎకరాలు మొత్తం మీకు 14 ఎకరాలు కదా, దాంట్లో 4 ఎకరాలు అమ్మేశారు. 20 సెంట్లకు 5 ఎకరాలు అమ్మేసినప్పటికి 5 ఎకరాలు అమ్మి ఆ డబ్బులు కూడా అందులోనే పెట్టేసిండు. ఆ సినిమా అయిపోయి వచ్చింది శుభ్రంగా. ఇక ఏం లేవు, మొత్తం అమ్మేసి మేలకుండా సైలెంట్గా ఉన్నాం. ఇక వీళ్ళు ఏం చేస్తుండ్రు, నువ్వు ఏం చేసినా కానీ పొలం అమ్మిత్తి, మేకలు అమ్మిత్తి, బర్రెలు అమ్మిత్తి, వ్యవసాయం పనులు కూడా చేసుకొని ఇప్పుడు చేస్తావు అని చెప్పి రోజు బాగా తగులాడుతూ ఉండే. తిడుతున్నారు, బాగా తిట్టడం కూడా బాగా తిడతారు, బాగా తగులాడుతారు. నేను ఏం మాట్లాడినా నన్ను కొడతారు, ఇంట్లో కూడా ఎలా కొడతారు. అక్కడికి వచ్చేసింది పరిస్థితి వచ్చింది. ఇక అంత నేను ఏం చేయాలా నాకు ఏం అర్థం కాలేదు. పొలం పని చేస్తా, కూలికి కూడా పోతుంటా, ఏ పని ఉంటే ఆ పనికి పోయి రూపాయలు వేసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నా, ఇచ్చినా కూడా సరిపోవు కదా అని ఇంకా అంత నా లాస్ట్న నేను చెరుకులు పెట్టుకుంటాను రోడ్లో అని చెప్పాడు. ఇక పాదవరం అంటే నన్ను అన్ని పనులన్నీ అయిపించి నువ్వు రోడ్డు పాలు చేస్తున్నావు నన్ను అని చెప్పి బాగా అరిసి ఇంకా రాలా ఆయన. నేను రాలా.
నువ్వు రాకపోయినా సరే నేను పోయి చెరుకులు పెట్టుకుంటానని కొండమిటి రోడ్లో పెట్టుకున్నా చెరుకులు. పొలంలో పండిన చెరుకులు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టుకున్నా. రోడ్డు మీద పెట్టుకొని రోడ్డు మీద అమ్ముకుంటా ఉన్నా. దారిని పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు, పనులు పోయే వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు అంటారు, ఇన్ని డబ్బులు ఇంత సొమ్ము మొత్తం కాదు ఇంకో నువ్వేది రోడ్డు పాలైనావు, నీ శ్రమ పాడు కానీ అది ఇది అని చెప్పి. అవును కదమ్మా, మరి ఊళ్ళో వాళ్ళు చాలా మంది అడుగుతారు కదా, తెలిసిన వాళ్ళందరూ. అందరూ పల్లెటూరు అంటే బాగా అడుగుతారు, వీళ్ళకి పిచ్చే ఏంటి సినిమా కోసం అన్నారు అని ఎగతాలు చేసి బాగా నవ్వి, మేము ముందు పోతుంటే వెనక నవ్వే వాళ్ళందరూ. ఈయన కూడా ఆయన మాటలు ఈయన కూడా ఆ పిచ్చిలో పడిండు అని చెప్పి ఆయన అనేవాళ్ళు ఎట్టనేవాళ్ళు అట్ట అంతా అనరు. అనుకుంటా ఉంటే ఎవరు అనుకుంటే నాకెందుకులే, దేవుడి దయ వల్ల నాకు దేవుడే ఉన్నాడని చెప్పి చెరుకులు పెట్టుకున్నాను. చెరుకులు పెట్టుకుంటే ఆ చెరుకులు కాడ అందరూ అదే మాట అంటారు, నీకేం పిచ్చే, మేము 30 బర్రెలు అమ్ముకొని మేకలు అమ్ముకొని ఇదే రోడ్డు మీద పడ్డావు అది ఇది అనేవాళ్ళు. మీకెందుకమ్మా, నేను కదా చేసుకునేది, మీ అందరికి అవసరమా అని చెప్పి అనేదాన్ని నేను. నిజం చెప్పడమ్మా, ఇప్పుడు వాళ్ళందరూ అట్లా అంటున్నప్పుడు నిజమే కదా, ఇది కాదు నా జీవితం, నేను శుభ్రంగా నా మేకలు నా బర్రెలతో నా పొలంలో నేనే ఉండేదాన్ని, ఇవన్నీ ఎందుకు నాకు అవసరం మీకు ఒక్కసారి కూడా అనిపిస్తే ఆపేసేవాళ్ళం కదా. అసలు మనసులో అనిపించలేదే ఎప్పుడు? అసలు అనిపిలే. ఇల్లు ఇట్లా తగులాడుతున్నా కూడా మళ్ళీ చెరుకులు మొండిగా పోయి చెరుకులు పెట్టుకున్నా. అక్కడ చెరుకులు పెట్టుకొని రోజు 4,000కి అమ్ముకుంటున్నా చెరుకులు. 4,000 చెరుకులు అమ్ముకుంటా. ఈయన రాకపోతే 2,000 నేను ఉంచుకునేది, 2,000 చెరుకులు వాళ్ళకి ఇవ్వమని ఆయనకి ఇచ్చేది. ఆ చెరుకులు ఇచ్చేది, మళ్ళీ చెరుకులు వేపించుకునేది. ఆడ కూర్చొని అమ్ముకుంటా ఉంటే 10 రోజులు అమ్మే. 10 రోజులు అమ్మితే 20,000 వాళ్ళకి ఇచ్చిన, 20,000 నాకు మిగిలి చెరుకుల డబ్బులు. 20,000 మిగిలినాక అతను తీసపోయి 20,000 ఇక నేను నన్ను తగులాడినందుకు ఇక 20,000 అమ్మినానని చెప్పి తీసపోయి ఇచ్చా. ఇది కూడా కొంత మేళాలు ఉందిలే, అన్ని బాధ అనుకుంటే ఇంకేమి మాట వినకపోతే ఎట్ట అని చెప్పి ఇంక వచ్చిండు ఆయన కూడా చిన్నంగా 20,000 చూసి వచ్చి ఇద్దరం ఆడ కూర్చొని అమ్ముకుంటా. ఒక 5-6 రోజులు కూర్చొని అమ్మినాక, నువ్వు చెరుకులు కాడ కూర్చో, నేను చిన్న వాటలు పెట్టుకుంటాను, అన్నీ అయిపోయినాయి కదా అంటే, నువ్వు మళ్ళీ ఇది ఒకటి ఇరికెత్తనవా నాకు, ఈ కొండమిటి ఎవడు తింటాడని చెప్పి బాగా అరిచిండు. అరిసినా కూడా నేను కొద్దిగా ఒప్పుకుంటా, ఎందుకంటే నేను చేసిన తప్పేగా. వాళ్ళు చేసిన తప్పు అయితే నేను ఏదైనా మాట్లాడదును, నేను చేసి ఇప్పుడు అంతా మీ వైపే ఉంది కదా, ఇక నేను చేసిన తప్పేగా, నేను ఇంకేం మాట్లాడలేక నేను చిన్న వాటలు పెట్టుకుంటానని చెప్పి సందకాడ ఇంటికి పోయినాక ఒక 1/2 కేజీ దోసపిండి, ఒక 1/2 కేజీ గోధుమ పిండి, మరి బోండాకి, గారెకి, ఇటంటికి ఐకాసిన బజ్జీకి ఇవన్నీ 6 కేజీ 6 కేజీ చేసుకొని తెల్లారి చెప్పినాగా తెల్లారి తీసపోయి ఆడబెట్టి చిన్న 2 రాళ్ళు పెట్టుకొని ఆడ టిఫిన్ హోటలు పెట్టుకున్నా. టిఫిన్ హోటలు పెట్టుకున్నాక ఎవరు రాలే టిఫిన్కి. అది కొత్తగా పెట్టుకుంటే ఎవరు వస్తారు, చిల్ల చెట్లలో రోడ్లో ఎవరు వస్తారు. ఏం చేశాను తల్లి, ఇది కూడా బాగాలేదే, నన్ను ఇంకా బతకనీరు అని చెప్పి అట్నే అనుకుంటా చిన్నగా ఒక వారం రోజు మేమిద్దరం తింటాము, వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు తింటాము, ఉన్నాయి ఇంకా తెల్లారి పనికి రావు, మాకు పిజ్జు భోజనం ఏం లేవు, ఇక పారేయటమే. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదమ్మా? లేదు, ఇప్పటికి కూడా లేదు, ఫ్రిడ్జ్ లేదు, కనీసం ఇట్లా కుర్చీ కూడా కొనలా, ఏదో అదొక ఇదిలో పడిపోయా. ఇక అయితే ఇటు చేసుకుంటా ఉండే వరకు ఎవరు రాలే. సర్లే అని చెప్పి మళ్ళీ మరుసనాడు ఒక వారం తాగినాక రాగి పిండి తీసుకొచ్చుకొని రాగ సంగడ పెట్టా. అంత చిన్న చెరవ రాగి సంగడ పెట్టి రాగి సంగటి, సొద్ద రొట్టె, జొన్న రొట్టె ఇవి పెట్టుకొని ఇక ఇవి జరుగుతూ ఉంటే మాంసం తెచ్చుకొని మటను, బోటి, చికెన్ అట్టటి 3 రకాలు తెచ్చుకొని అది కలిపి వండుకుంటా ఉంటే ఎవరు రాలే, ఒక్క ఆయనే వచ్చి తినడు. ఎవరు తినలే. ఏం చేశానా తల్లి, ఒక్క మనిషి తిన్నా అని చెప్పి అట్నే పెట్టుకుంటా ఉంటే ఒకరోజు ఒక అబ్బాయి ఉండలే, అక్కడ కంది కట్టి పడతా, అత్త నువ్వు సంగటి చేసిన వంట కదా, ఊర్లో అనుకుంటున్నారు ఆడ వాటలు పెట్టిందామని చెప్పి అని వచ్చి ఆ సంగటి ఆ కూర అబ్బాయి ఎత్తుకొని పోయి వచ్చేటప్పుడు ఎంత ఇవ్వమంటావు అత్త అంటే 200 వేసాలన్న. వచ్చిందే లాభం. చాలు, వాళ్ళు ఎవరు రాకపోతే పారేసేదాన్ని కదా, రోజు పారేస్తున్నా కదా అని చెప్పి నాకు అదొక సంతోషంగా ఉండి 200 వేసాలన్న. సర్లే అత్త 200 అని ఇచ్చిండు. ఇక అంతా చిన్నంగా చేసుకుంటా ఉంటే ఒకరికొకరు అట్ట చాలా కడిపోయాలి అట్ట ఒక్కొక్కరికి రోజుకి 4 ముద్దలు 5 ముద్దలు సంగడ పోతుంది. 4-5 ముద్దలు పోతే రోజు 400-500 వస్తాయి. చెరుకుల మీద 10 రూపాయలు వస్తాయి. ఇంకీటి మీద వాటి మీద చిన్నంగా డెవలప్ చేసుకుంటా వస్తున్నా. ఇక మనకి రెండోసారి లాక్డౌన్ వచ్చింది. అవును, ఫస్ట్ లాక్డౌన్ పోయి రెండో లాక్డౌన్ వచ్చింది కూడా. అప్పుడు నాకేం చేసింది, ఇక్కడ వాటలు చిలమాలు ఏమి లేకుండా బస్సులతో కూడా ఆపేశారు కదా. మా వాటలు ఒక్కటి అది కాక అడవిలో కాబట్టి ఎవరు ఏమనలా మా వాటల్ని. ఈ వాటలు ఆపాలి అని ఎవరు చెప్పాలి వచ్చి, ఈ అడవి కాబట్టి ఎవరు చెప్పబరు. వాళ్ళు వీళ్ళు అక్కడెక్కడ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. చిన్నంగా రోజుకు 10 మంది కొంచెం పెరిగారు. పెరిగినాక ఏం చేసినా నాకైతే దేవుడు నా యందు ఉన్నాడు, లేకపోతే నన్ను వీళ్ళందరూ అరిచేవాళ్ళు, బయట వాళ్ళు అరిచేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు అందరూ అరిచేవాళ్ళు. దేవుడు నా యందు ఉన్నాడు సాష్టాదిగా అనుకొని నేను దండం పెట్టుకొని ఇక చిన్నంగా జరుపుకుంటా ఉన్నా. ఇక అట్ట రోజుకి 5,000, 4,000, 3,000 అట్ట
బాగా ఈ చెరుకుల మీద అయితే మీ ఓట్ల మీద అయితే బాగా జరుపుకుంటామని బాగా వచ్చే వరకు నా పేరు ఏం పెట్టానంటే నరసమ్మ ఓట్లని పెట్టారు వీళ్ళు. నరసమ్మ ఓట్లని పెట్టి ఒక సిద్ధాంత వచ్చాడు ఒక నెల 2 నెలలు జరిగినాక. ఆయన తినడానికి వచ్చిండు. తిని పోతా అమ్మ నువ్వే పెట్టుకున్నావా లేకపోతే ఎవరినన్నా అడిగి పెట్టుకున్నావా అని అడిగారు నన్ను. నేను ఎవరిని అడగలేదు బాబాయ్, అక్కడ చెరుకులు పెట్టుకొని ఇక్కడ ఓట్లు ఏదో పూట జరగటానికి అని ఇట్లా చేసి పెట్టుకున్నాను నేను అని చెప్పాను. అంటే అమ్మ మంచి తలం బాగుంది, పైన కొండ కింద వాటలు బాగుంది, ఈ వాటలు బాగా జరుగుద్ది నీకు, నువ్వు ఇప్పుడు నరసమ్మ ఓట్లని పెట్టి నరసమ్మ ఓట్లు వద్దు సాయి నరసమ్మ ఓట్లని పెట్టుకో నీకు బ్రహ్మాండంగా జరుగుద్ది అని చెప్పాను. ఇంకా ఆయన చెప్పిపోయింది బాగానే ఉంది. ఇక జరిగిన కాడి నుంచి ఇంకా ఈ లాక్డౌన్ వదిలిపోబోయేరకు 24 లక్షల దాకా ఎన్నికేసుకున్నాం. చెరుకుల మీద ఇవన్నీ బాగా వాటలు బాగా నడిచింది. అప్పుడు బాగా నడిచింది. బాగా వాటలు ఫేమస్ అయిపోయింది జనాలకి, నరసమ్మ ఓట్లు అని. ఇక చూడు నా వాటలు ఎట్లా అంటే అక్కడ జరుగుతుంది. వచ్చే పిల్లలందరూ తీసుకుండేది ఆన్లైన్లో పెట్టేది పెడతామన్నారు. ఇక అంత లెక్కలు పోయింది. సాయి నరసమ్మ ఓట్లు బాగుంది ఫుడ్ బాగుందని బాగా తెలిసిపోయింది అంత లెక్కలు. ఇక ఎక్కడెక్కడ వాళ్ళందరూ పెద్ద వాళ్ళు అంతా వచ్చి బాగా తింటా బాగా చేస్తామన్నారు. వాటలు బాగుంది. అప్పుడు ఏనండు నేను ఎలా అరిచినందుకు ఇవాళ నీ వాటలే బాగుందిలే ఇక ఇదే మనకు జీవనము అని చెప్పేనా. సార్ మరి ఏమనుకున్నారు మీరు చెప్పండి. ఇప్పుడు పాపం 30 లక్షలు పోయినాయి, బర్రెలు పోయినాయి, మీరు మేకలు అమ్మేశారు, పొలం అమ్మేశారు, ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఆవిడ ధైర్యానికి మళ్ళీ హోటల్లో రన్ అయినప్పుడు మీకేమనిపించింది? ఫస్ట్ ఏమో ఆశకి మమ్మల్ని అందరినీ అవధించొద్దని భయపడ్డాం. పొలం అవధించింది అన్ని అవధించింది, ఇంక ఆడ డబ్బులు కూడా తెలియము, పెట్టి కనపడవు, సినిమా పెట్టిన డబ్బులు కనపడవు, పొలం కొంటే కనపడద్ది, జీవాలు కొంటే కనపడుతుంది, ఏం లేకుండా ఏం ఆశతోటి ఏం కోరుకుందో ఇబ్బంది పెడద్దని భయపడ్డా. ఏమో చేసే పని ఒక్కొక్కటి బాగానే మనకు అనుకూలంగా వస్తున్నాయి కాబట్టి వాటిలో ఒకటి బాగానే ఉంది. ఇంకా తర్వాత ఈ డబ్బులన్నీ అయిపోయినాయి, ఈ సినిమాలకి ఈ పొలాలన్నీ అమ్మి ఇవన్నీ అయిపోయింది. ఇంకా కొద్ది కొరవ ఉంది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలని ఆలోచన చేస్తే ఇంకా డబ్బులు వచ్చే మార్గం లేదు. ఈ సినిమా ప్యాకెట్కి అయితే డబ్బులు ఎత్తారు కానీ సినిమాకి ఎవరు ఇయ్యరు. మా పల్లెటూరులో మరీ ఘోరంగా ఉంటుంది. టౌన్లో కొత్త కట్లు పెట్టుకుంటే అట్ట ఇస్తారంట కానీ అడిగారు. ఇంకా అనే ఆ ఇల్లు ఒకటి పెట్టి ఎయిటింగ్ అనేది చేయించాను. ఎయిటింగ్ డబ్బింగ్ అయ్యి ఉంటాయి చూడు. ఇల్లు తాకట్టు పెట్టారా? 3 లక్షలకు బ్యాంకులు మాకైతే దేవుడే ధైర్యం ఇచ్చినట్టు. ఇంకా తర్వాత ఇప్పుడు మరి హోటల్లో వచ్చిన డబ్బులు కూడా సరిపోలేదు సినిమా తీయడానికి. సరిపోగా దీనికే అందుకే లేదు. మరి మీ అబ్బాయి డైరెక్టర్ రవి గారి పరిస్థితి ఏంటి? మళ్ళీ ఏమీ అనలేదా? అంటే అమ్మ వద్దు ఇంత చేసావు ఇంకా డబ్బులు సరిపోవు నీకు అర్థం కావట్లేదు. నేను చెబుతున్నా నువ్వేన్ని చెప్పినా రవి మొదట్లో దిగినానికి ఏం చేసినా ఆగటానికి లేదు రవి. నేను కష్టం చేస్తా జరిగిందమ్మా. ఆ కొట్లాట్లో అలిగి వెళ్ళిపోయాడు. లేకపోతే మామూలుగా తిట్టుకుంటూ పోడు, కొట్టుకుంటా రోజు గందరగోళం పోవలేదు. సినిమా మొదలు పెట్టాక రవి గారు వెనక్కి ఏం తిరిగి చూడలేదు. ఇక అందుకే పోతాడు. ఇంకా నేను రెయింబోలు పని చేస్తున్నాగా ఇటు అప్పుడల్లానేమో పొలం పని అన్ని పొలం పనులు ఎక్కువ చేస్తాం. మనం రైతు పని బాగా మాకు భారెత్తుగా రైతు పని బాగా చేస్తావు. పొలంలో పని 30 ఎకరాలు పొలం వేసినా కూడా 2-3 కూలీలను పెట్టుకొని చేసుకునేవాళ్ళం. రూపాయికి రూపాయి బాగానే సంపాదించుకొని రూపాయికి రూపాయి పోగేసుకుంటా ఈ రూపాయి పంపిస్తా. ఒకసారి పంపిస్తే ఇన్ని రోజులు అందుగా 6 సంవత్సరాల చిలం ఆగదు కదా. అదే కదా మన చేతుల కష్టంతో కొంత ఊర్లో కూడా అప్పు తీసుకొచ్చినాం. అప్పు తీసుకొచ్చి పెట్టినా కూడా జనాలు ఏమంటారు ఇంకెందుకు మేకలు కాసేదానికి బర్రెలు కాసేదానికి ఇది ఒక శిలమని గాయచ్చింది. ఆ పిల్లోడు చేసే పని ఏదో వృద్ధాలు చేసుకోనికుండా ఇది ఒకటి చేసిన అందరు ఎగతాలు చేసేవాళ్ళు. మా అక్క చెల్లెళ్ళు కూడా బాగా ఎగతాలు చేసేవాళ్ళు. నీకెందుకు అక్క ఇంకా కష్టం చేయాలని నీకు ఇంకా ఉంది చాలా ఇంట్లో వాళ్ళు. మీకు అన్నదమ్ములు లేరా సార్? ఉన్నారా? ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏంటిది ఇది ఆడవాళ్ళ మాటలు విని, అంటే సహజంగా కూడా ఎంత సంపాదిస్తున్నా ఆడవాళ్ళ మాటలు విని చేయడం ఏంటని ఎవరు అనలేదా మిమ్మల్ని? కాకపోతే నా ఆలోచన ఏంటంటే ఆడకూతురు మాట అంటే 180 మంది బాగుపడతారు మగవాళ్ళు. చదువుకున్నోడు కంటే చదువు లేనోళ్ళు వేరే ఎంత బాగా చెప్పకపోతే 20 మంది బాగుపడతారు కానీ 80 మంది చెడిపోతుంది. కానీ గొప్ప విషయం చెప్పారు సార్ చాలా మంది. అందుకని నేను కూడా ఏదైతే పొలమైన పైరు వేద్దాం అంటున్నాను అనుకో, కంది వేద్దాం విషయం అంటే వద్దు అంటదేమో, అది పోద్ది పండదు. 30 ఎకరాలు మల్లె తోట వేసామ్మా. మల్లె తోట అంటే ఏంటి బంతిపూలు. మా ఊర్లో మా ఏరియాలో 30 ఎకరాలు వేసిన. 30 ఎకరాలు వేస్తే లారీ ఆడికి వస్తుంది కోసుకోవడానికి. వద్దు మనకెందుకు అన్నది అసలు కూడా రాలా. పట్టు పురుగులు తయారు చేసేది పెట్టిన, మనం చేసేది ఆడ చేసిన కానీ రూపాయి చేతికి రాదు. ఆమె పెట్టు చేద్దామన్న మనస్ఫూర్తి కంటే ఆ డిసిరాసి వస్తే అంతకంత మాకు చేతికి వస్తాయి.
ఆమె ఏది చేయాలని అందుకని అన్ను మంచి సెంటిమెంట్ వచ్చింది బాగా. ఆవిడ చెప్పి చేద్దామంటే అవుతుంది. ఆవిడ వద్దంటే మీరు పెట్టినా కాదు, పెట్టినా ఇంకా ఏట్లేసినట్టే. అందుకని ఆ మాట వినాలి. పోయిన సంవత్సరం కూరగాయలు వేసాడమ్మా, చెప్పకేమి కూరగాయలు వేస్తే మేమేం చేస్తాను, హోటల్ పని చేసుకుంటున్నాం. ఆయన తినడానికి వచ్చాడు, నారదొడ్డు ఆయన. ఈ వంగ చెట్లు నాటి, టమాటో చెట్లు నాటి, మిరప చెట్లు నాటి అని చెప్పి బాగా చెప్పాడు. నేనైతే వద్దని, నేనైతే నాటాలని నాటిండు. బాగా ఇంతెత్తు పెరిగినాయి. శుభ్రం కిలర కొట్టేసిండు. కోసి పంపిస్తే ఇంత నాన్న కాయలు. వంకాయ ఏ మార్కెట్ బాగా చేంకూర తెంపించిన, ఇటు కంబాలపాడు, పదిలి, కనిగిరి 4 పక్కలు అనిపించిన. తీసుకున్న వాళ్ళకి డబ్బులు రిటర్న్ వేయటం వల్ల 1/2 కేజీ నుంచి కేజీ పోతుంది ఒక వంకాయ. అంత సైజు వచ్చి అంత పెద్ద వంకాయలు, వంకాయలు వద్దంటే నాటిండు. మొత్తం కిరలు కొట్టేసిండు. ఏం లేదు, క్యాబేజ్ కూడా నాటిండు. 4 గోతాలు కోసింది అంతే క్యాబేజ్. అటు చేసేవాళ్ళం లేనప్పుడు ఎందుకు, మనం తోటకాడు ఉంటే చిన్న పని పెద్ద పని అన్ని చేసుకొని రూపాయి సంపాదించుకుంటాం. నేను ఇక్కడ వాళ్ళ దగ్గర ఉంటే నువ్వు వాళ్ళ దగ్గర నాడు ఎవరు చేస్తారని చెప్పి వద్దంటే నాటిండు. 70,000 నట్టమాడు, ఆయన నోటితో చెబుతాడు. తర్వాత ఇప్పుడు సినిమా ఫైనల్ ఎడిటింగ్ వచ్చినప్పుడు సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టారా? పెట్టాం, పెట్టి కూడా అంతే సంవత్సరం. మధ్యలో ఎప్పుడైనా వెళ్ళారా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు? 2 సార్లు పోయా నేను. మీరు 2 సార్లు పోయా. నేను పోతే ఇక్కడ పనులు అయిపోతాయిగా. ఇప్పుడు హోటల్ నడుస్తుందమ్మా. ఈయన అక్కడ ఈయన పంపించి నేను ఇక్కడే ఉండి, నేను ఒక్క మనిషిని పెట్టుకొని హోటల్ పని చేసుకుంటా. 4గురిని పెట్టుకుంటా, 4గురికి ఆ డబ్బులు వెళ్ళిపోతాయి కదా. అందుకే నేను ఒక్కదానే హోటల్ పని చేసుకుంటా, ఇలా డబ్బులు పంపుకుంటా. ఒక్క మనిషిని పెట్టుకొని అక్కడ చేశా. అక్కడ చేసుకొని ఎవరు తీసపోయేవాళ్ళు కూడా ఉండరు. మూట కట్టుకొని రోడ్లు పోయి ఎవరైనా పోతుంటే ఆటో బట్టి ఎక్కి పోయి చేసాను. కొండ దగ్గర కదా హోటల్, ఇంటి దగ్గర కాదు కదా. ఇంటి దగ్గర కాదుగా, అక్కడ కాబట్టి మూట కట్టుకొని నెత్తని పెట్టుకొని పోయి చేసా. అందరూ అంటారు ఏంది నీకు ఈ బాధ, ఎవరు లేకుండా ఒక్కదాని వెంకటేశ్వర పోయినలే, ఆడికో ఊరికి పోయినలే అని చెబుతా. ఇట్లా షూటింగ్ పోయినంటే ఎగతాలు చేస్తారు కదా అని చెప్పి అట్టా హోటల్ పని చేశాను నేను అక్కడ. అంత కష్టజీవుడుగా చేసా పని. ఫైనల్ గా సినిమా మొత్తం పూర్తయిపోయింది. ఎడిటింగ్, డబ్బింగ్ అన్ని అయిపోయినాయి. ఇక మొత్తం ఆ వాటిలో కూడా ఈరోజు నేను ఇక్కడికి రావాలంటే కూడా మా అల్లుడిని కూతుర్ని అక్కడ పెట్టి వాళ్ళు ముఠా పని చేసుకోవడం, వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చా. అసలు మొత్తం ఎంత అయిందమ్మా సినిమా మొత్తం తీయడానికి? ఇప్పుడు 90 లక్షలు. 90 లక్షలు అయింది సినిమాకి. ఇక 10 కావాలంటున్నారు, ఇంకో 10 లక్షలు కావాలి. చెప్పారు. మన విజయవాడలో ఆడే ఫంక్షన్ పెట్టుకుందాం అనుకున్నాం. ఇక్కడ నుంచి కొంతమంది యాక్టర్లు పిలిపించుకోవాలి, కొంతమంది పెద్దవాళ్ళని పిలిపించుకోవాలి. ఆడ కూడా కొంతమంది కోటం చేసి టేజీ గీజీ అంగం అంత ఉంటుంది కదా. ఒక 7 లక్షలు అవుతాయి, చూసి పెట్టుకున్నాం. కొంతవరకు 7 కాదు 10 లక్షలు అవుతుంది. అంటే మొత్తం 1 కోటి రూపాయలు సినిమాకి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పండి అమ్మా మీరు? అంటే మీరు అనుకున్న అసలు ఇంత డబ్బులు అవుతాయని మీకు తెలుసా సినిమాకి? అనుకోలే, ఎంత అవుతాయి అనుకోలే. ఏదో మేము దాచిపెట్టుకున్న డబ్బులతో కొంచెం చిన్నది షార్ట్ ఫిల్మ్ అనే లెక్కలో మేము పెట్టుకోను. పిల్లలు ఆడుకుంటే ఆ బొమ్మలు అట్లా అనుకుంటే పోయామమ్మా విజయవాడ. మా సినిమా అయినది, మా సినిమా కొంటారని ఒక డిస్ట్రిబ్యూటర్ దానికి అడిగి పోయింది, తీసుకొని వేరే వాళ్ళని తీసుకొని అని ఏమనంటే ఎంత అయిందన్నాడు. 80-90 లక్షల దాకా అయినదాన్ని. పబ్లిసిటీ చేసానని అడిగాను. పబ్లిసిటీ మేము ఎవరికి ఏం చెప్పలేదా? అయితే ఇంకా నువ్వు ఎంత అయితే పెట్టామో అంతలో సగం పెట్టాలి పబ్లిసిటీ అవ్వాలంటే. నీకు కాకపోతే నువ్వు రా మాట్లాడదాం, నీకు 40 పైసలు నాకు 60 పైసలు ఎట్లా వాటా పెట్టుకుని 40 లక్షలు నేను పెడతాలేమన్నాడు. మరి ఇది అంత తారుమారు మనకి తిరుడు పెడతట్టుకుందని చెప్పి ఎట్లా సార్ అమ్ముకుంటే మార్గం పెట్టాము, అక్కడ డబ్బులు లేవు, మేమేం చేయలేము, మాకేం తెలియదంటే యూట్యూబ్లో దేనికి అమ్ముకోమని చెప్పి కాకుండా ఓటీటీకి అమ్ముకోండి, మీకు ఏం అవసరం లేదు, డబ్బులు ఖర్చు లేకుండా అయిపోద్ది అని చెప్పి అన్నాడు. ఏం ఓటీటీ అంటే థియేటర్లో రావాలి కదా, ఓటీటీకి అయితే ఇది చెప్పండి అమ్మా. ఇప్పుడు మీకు వాళ్ళు వచ్చి మీరు ఓటీటీకి అమ్ముకోండి సినిమా అని అన్నారు. ఏదో ఒకట్లే నేను సినిమా తీసాను కదా, మరి అది ఓటీటీకి వస్తే ఏంటి, టీవీలో చూస్తే ఏంటి అని అనుకోలేదా మీరు? వద్దు అట్టద్దు, మేము ఎన్ని డబ్బులు బాగొట్టి గొర్రెలు మేకలమ్మి బర్రెలమ్మి ఇల్లు కూడా అమ్మి అని చేసి ఆడికిస్తే మాకేమొస్తాయి, వద్దు వద్దు. నేను ఇంకా 4 సంవత్సరాలను కష్టపడి ఇంకో సంవత్సరానికి అని చేసుకొని రూపాయి తెచ్చుకొని దీంట్లోకి అమ్ముకుంటానని చెప్పి అంటే ఆయన నవ్విండు. నీకెంగా ఏందమ్మా పిచ్చి బాగాలేదని. ఇప్పుడు మీరు తీసిన సినిమా థియేటర్లో రావాలి అంతే. జనాలు థియేటర్లో మీరు ఎలాగైతే చూసారో బ్రహ్మంగారి సినిమా తర్వాత పొట్టేలు పొలం ఎలా చూసారో జనాలు అలా థియేటర్లో కూర్చొని మీ సినిమా చూడాలి. అమ్మ ప్రొడ్యూసర్ పేరు వేస్తారు తెలుసుగా మీకు ఈ విషయం. సినిమాలో పేర్లు వేసేటప్పుడు ప్రొడ్యూసర్ గా మీ పేరే వేస్తారు కదా, ఆ పేరు చూసుకోవాలని ఉందా ఇప్పుడు మీకు? అందుకేగా మరి ఎన్ని డబ్బులు చేసింది. ఇంకా 10 సంవత్సరాలు ఇంకా 10 ఏళ్ళు అయినా కూడా నేను కష్టం చేస్తా. ఒకవేళ ఇందులో రాకపోయినా డబ్బులు మాకు
కష్టం చేసుకొని బతుకుతాం. మనం కోట్లు సంపాదించి ఎత్తుకోపోయాంగా, ఎత్తపోంగా, పని చేసుకొని ఎట్టేం పోదంటాం. ఆ నిబ్బరం అయితే ఉంది. ఇంకా 10 సంవత్సరాలు ఎట్టయినా పని చేస్తాం. ఇప్పుడు సినిమా అయిపోయింది, ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? వచ్చే నెలలో చేయాలనుకుంటున్నాం. వచ్చే నెలలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి మీరు ₹1,00,00,000 పెట్టారు. ₹1,00,00,000కి ఎంత వస్తాయా రావా ఈ భయం అస్సలు లేదా మనసులో? అస్సలు లేదు. అసలు చెబుతున్నామా నేను, అస్సలు అవి వచ్చినా రాకపోయినా సినిమాలు ఆడి మేము 10 మందికి తెలిసినాం. ఇప్పుడు ఇక 10 మందికి తెలియాలి, అందరు చూడాలి. ఒకవేళ వాళ్ళు మేము అప్పు తెచ్చినాం చూడు, వాళ్ళు తెచ్చినా మాకు చాలు. మేము పని చేసుకొని శుభ్రంగా పూట జరుపుకుంటాం. ఎంత అప్పులు ఉన్నాయమ్మా బయట? ఉండంటే ఒక 40 లక్షల దాకా ఉంటుంది. 40 లక్షల అప్పు 40 లక్షల దాకా మళ్ళీ బయట తీసుకొచ్చాను లాస్ట్ ఉంటాయి. తెచ్చినాం అంత డబ్బులు. 40 లక్షలు నాకు తెలియక చెప్తుందమ్మా. ఇప్పుడు మళ్ళీ పని పెట్టింది మాకు. ఒంగోలు నుంచి ఇటు నెల్లూరు దాకా అన్ని థియేటర్లకి ఏం రావాలి, నేను థియేటర్లు మాట్లాడుకోవాలి. మన ఏరియాలో ఖచ్చితంగా ప్రతి ఒక్క థియేటర్కి 4 ఆళ్ళు. ఒంగోలు నుంచి నెల్లూరు దాకా ఈ మధ్యలో ఉన్న ప్రతి థియేటర్లోనూ కావాలి, మీ సినిమా రావాలి. టౌన్కి ఒక 4 కానీ రావాలి అని అడుగుతున్నాం. పోతాం గట్టా 3-4 దిక్కులు పోయి వచ్చినాం మేమిద్దరమే. కానీ అమ్మ మీ పట్టుదల చాలా అసలు ఎంత గొప్పగా ఉందంటే. నవ్వుతురమ్మా నన్ను చూసి, ఎందుకు ఏమకి పిచ్చి ఈ మేకలు కాసి బర్రెలు కాసి కొండగడ్డి కోసి ఇవన్నీ చేసి ఎవరు ఇట్లా చెప్పలేదు, ఇట్లా చేయలేదు. డబ్బులు ఉంటే సొమ్ము చేపించుకొని బాగా జలసాగా ఉండాలి. అవునమ్మా, ఈ విషయం చెప్పండి. అసలు ఇప్పుడు మీరు ₹40 లక్షల అప్పు ఎలా అయ్యో నమ్మో నాకు ₹40 లక్షల అప్పు ఉంది, నేను ఎలా తీర్చగలుగుతాను, ఒకవేళ నాకు కష్టపడే ఓపిక అయిపోతుందేమో అని మీకు ఎప్పుడు భయం లేదుగా. పని చేస్తున్నాగా, ఓట్ల డబ్బులు వస్తే కొంత ఇస్తుంటాం. వాళ్ళ 10,000, ఇప్పుడు వీళ్ళకి 10,000 వస్తాయి కదా, వీళ్ళకి 5,000 6,000 తీసుకుంటే నేను 2,000 పక్కన జరిగితే తీసుకొని ఏంటి వాళ్ళకి ఇచ్చిన కాడ, నేను తెచ్చిన కాడ ఇచ్చుకుంటూ వస్తుంటాం. మళ్ళీ అట్లా కూడా ఉంది. ఇప్పుడు కూడా ఆ డబ్బులు పొదుపు చేసుకునే వ్యవహారం ఇప్పుడు కూడా ఉంది నాకు. అంటే మీరు 40 లక్షలు తీర్చగలన ధైర్యం ఉంది. సినిమా మీద రూపాయి వచ్చినా రాకపోయినా పర్లేదు, తీరుతాం. ఎందుకంటే మాకు అక్కడ బాగా ఓట్లు బాగా డెవలప్ అయింది కదా, ఓట్ల పైన బాకీ తీర్చుకుంటాం మేము. ఈ సినిమా మాకు 10 మందికి తెలిస్తే చాలు. నేను ఇంత కష్టం, ఇప్పుడు అందరు కష్టాలు చేసేవాళ్ళు ఉంటారు, ఎవరికన్నా తెలుసా? తెలియదుగా. మనం ఎంత కష్టం చేసినామో అంత అనుభవం చూడాలని నా ఇష్టం. ఓకే, మనం కష్టపడినా కూడా మనం తెలియాలి, నలుగురికి తెలియాలి. ఆ నలుగురికి తెలిసే మార్గంలో మీరు సినిమాని ఎంచుకున్నారు. అవును, జనరల్గా ఆడవాళ్ళకి బాగా మంచి మంచి చీరలు కొనుక్కోవాలి. పోనీ చీరలు అంటే ఒక రకంగా ఒక పక్కకి తీసుకున్న నగలు సొమ్ము మీద, ఇప్పుడు సార్ చెప్పినట్టు సొమ్ము చేయించుకోవాలి, చేతిలో కొన్ని డబ్బులు రాగానే బంగారం చేయించుకోవాలని ఇష్టం ఉంటుంది కదమ్మా, మీకు లేదా? ఇప్పుడు అసలు చేర్చుకోపోయినట్టు అనుకుంటే ఇప్పటికి కూడా చేర్చుకోవాలి. మా అమ్మ వాళ్ళు ఆ రోజు పెళ్లి రోజు కమ్మలు గొలుసులు ఈ ముక్కు పడగ చేయించారు నాకు. అయ్యే ఉన్నాయి నా దగ్గర, ఏమీ చేయించుకోవాలి. ఎన్నిసార్లు అరిచారు సొమ్ము చేయించుకో నువ్వు అని. ఎక్కడ ఒకళ్ళ పెళ్ళికి పోయినా ఎక్కడికి పోయినా ఆయన పోల్చింది, నేను బాను, నేను పనే చేసుకొని రూపాయి సంపాదిస్తాను అనగా నేను ఎక్కడ చుట్టాల కాడికి కూడా బాను పెద్దగా. ఇప్పుడు ఫైనల్లీ సినిమా మీద విపరీతమైన పిచ్చితో ఇక్కడ దాకా, అదే ఇంకా దాని ప్రేమతో అనాలేమో, పిచ్చితో అనొద్దు, ప్రేమతో ఇక్కడ దాకా వచ్చారు. మధ్యలో ప్రేమ కాదు, పిచ్చే, పిచ్చి పెట్టి మాకు పిచ్చి లేపి. కానీ సార్ ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవిడకి ఆలోచన వచ్చింది, సినిమా తీయాలి. ఎప్పుడో 15 ఏళ్ళప్పుడు ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది, అది బలంగా నిలబడిపోయింది. దీని వరకు కొంతవరకు ఒప్పుకుంటే మీరు ఎలా ఇన్ని సమస్యల్లో ఒక్కసారి కూడా ఎదురు తిరిగి ఆగిపోకుండా ఎలా ముందుకెళ్ళారు? మీరు బాగా ఎదురు బాగా గట్టిగానే మాట్లాడతావు, గట్టిగా ఎదురు తిరుగుతాం. ఆగిపోయినప్పుడల్లా నువ్వు కదా చేసింది తెసరా డబ్బులు అంట. నేను పోయి నేను అడిగినాడు 10,000 ఇవ్వమని అంటే అసలు మళ్ళీ చదువుతాలన్నమాట. ఏం పోయి అమ్మగారిని అడిగినాను 10,000 ఇస్తానది, నువ్వు ఒకసారి అడిగిపోమని అంటే మళ్ళీ ఒకసారి పోలేను మొక్క మాట నాకు. ఏం పోయి అమ్మో నాకు ఒక 50,000 అమ్మా అని నేను 10 అడిగితే 50 తీసుకొచ్చే బలం ఉంది. ఆమె 50 ఇస్తామంది, 150 డబ్బులు ఇవ్వమంటది. నేను సంతకాడ గుళ్ళు పోయి డబ్బులు తీసుకొస్తా. అట్లా బాగా ఆ పలుకుబడి కూడా ఇప్పుడు కూడా ఉంది ఆమెకి. ఆ ఊళ్ళో, మీ ఊర్లో, మా చుట్టుపక్కల పల్లెలో కూడా. అంటే మీరు మళ్ళీ అంతే ధైర్యంగా తిరిగి ఇచ్చేస్తారన్న ఒక నమ్మకంతో. అవును, మీరు సినిమా విషయం గురించి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళారు కదా, దేనికి వెళ్ళారమ్మా? అంటే కలవాలని ఎందుకు అనుకున్నారు? ఆలోచన ఆయన చేస్తే కొంచెం ఏదైనా డెవలప్ అని. దిష్టిపట్టు పోయినప్పుడు పబ్లిసిటీ కావాలని, ఇది ఎట్లా అవుతుందని చాలా అడిగాను మాకు ఆయన. సినిమా యాక్టర్లో ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి పలానా సినిమాని చెబితే పబ్లిసిటీ అవుతుంది అని అన్నారు. సరే నేరుగా పవన్ కళ్యాణ్కే మోడేసుకున్నాం. ఆయన ఆఫీస్ ఉందంట ఒకటి 2 టౌన్లో, అడిగిపోయాను విజయవాడలో. వాళ్ళు ఏమన్నారంటే పోలీసులు ఇద్దరం పోయి కూర్చోను, ఇట్నే పోయాను. వీళ్ళెవరు తెక్కలలోనే పోలీసు అయినా ఏమన్నట్టు, అయ్యా ఏడు కాదు మంగళగిరిలో ఉన్నది ఆఫీసు, అడిగి పోయింది ఏదైనా సలహాలు చెబుతారు వాళ్ళ ద్వారా మీరు పోవచ్చు లోపలికైనా. అడిగిపోయి 2 రోజుల వరకు నేను కూర్చోను. 3వ రోజు ఏంది మమ్మల్ని దగ్గరికి ఎవరు రానిలేదని ఇంకా పక్కన ఉన్న అడిగినాం.
పోలీసు ఆయన అడిగిన పోయి నేనే ఏందయ్యా మమ్మల్ని ఎక్కడే కూర్చోబెట్టినారు పవన్ కళ్యాణ్ కడికి బావాలన్నాం కదా అంటే ఒక లెటర్ రాసి ఇవ్వాలమ్మ వాళ్ళకి మీరు అక్కడ కూర్చుంటే అట్ట వద్దని చెప్పిండు. కానీ ఆడికి పోయి రాసే వాళ్ళకి అడిగి పోయి ఒక లెటర్ రాపించుకొచ్చి పోలీసు ఆయనకి ఇచ్చినాం. అదే సభ లోపల ఇచ్చిన కానీ ఏం పలకలే. మళ్ళీ మరుసనాడు పొద్దున్నే పోయినాం, సోమవారం రమ్మన్నారు కదా, పోయినాం. పోయి ఏం సార్ నిన్న రమ్మన్నారు కదా మరి వచ్చాము ఈరోజు అంటే ఈ రోజు ఆయన హైదరాబాద్ పోయినాడు అని చెప్పిండు. ఆయన అయ్యో చెప్పాడు. నువ్వు చెప్పినాక ఇంకా మళ్ళీ వీడికి వచ్చినాం, మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఏదో ఆయన ఉండేది ఏడ ఉంది ఇక్కడ ఏదో ఉంది, ఆడికి వెళ్ళాం. ఆడికి వెళ్తే మొత్తం 10 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఆటో తీసుకొని నిలబడితే ఆడు కాదు అటు బొమ్మన్నారు. ఆడికి పోయి నాకు ఏం మీరు పని అండి సార్తో కలవాలని. ఇక్కడ సార్ ఎందుకు ఉంటాడు, ఇక్కడ మాట్లాడటానికి లేదు, ఆయన పెద్ద హోదాలో ఉంది కదా, డిప్యూటీ సీఎం అయ్యాక కలవడానికి వచ్చారా? ఇప్పుడే మరి పైపెచ్చు మీరు ఎక్కడ కుదరదా మీ అక్కడ మాట్లాడుకోవాలి, క్యాంప్ ఆఫీస్ కానీ మీ ఏమైనా లెటర్ తీసుకుంటాడు ఏమున్నదని చెప్పి బాగా చెప్పారు. ఇంకా మళ్ళీ పోయిన వాడికి మళ్ళీ విజయవాడ వెళ్ళాను. ఆడ కలిసి మార్గం లేదు, అదేంది ఏమో సచివాలయం అని అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళిపోయాను. ఆ లోపలికి రాని వాళ్ళు ఏంది అవి కావాలి ఇవి కావాలని ఎవరినో పట్టుకుని అవి తీసుకొని ఇంకా మళ్ళీ లోపలికి పోయాను. ఆయన కలవలేదు కానీ మన మంత్రి ఉండు ఈయన కందుల దుర్గేశ్వరరావు అని సినిమా ఫీల్డ్కి సంబంధించిన మంత్రి, సినిమాటోగ్రఫీ మినిస్టర్. సార్ మేము పవన్ కళ్యాణ్ సార్ కలవాలా, మీతో ఒక ఫోటో దిగాల, మా ఆడో ఫంక్షన్ మీరు రావాలి సార్ అంటే భలే వాళ్ళయా బంగారం వాళ్ళు వస్తాను సెకండ్ ఇచ్చి మాతో ఫోటో దిగండి ఆయన మహారాజు, ఖచ్చితంగా వస్తాడు ఆయన. మాకైతే ఆయనతో కాపాలంటే అది నేను చెప్పేది కాదు, చూద్దాం మీ ప్రయత్నం చేయండి, ఒక లీల్ అయితే చదువుతాను బాగా ఫుల్ బిజీగా ఉన్నాడు అది ఇది అని చెప్పి ఆయన చెప్పిండు. మళ్ళీ పోతాం, పోయి 2 రోజులు చూస్తాం. మహారాజు అంటే ఫైనల్ గా ఎక్కడికి పిలుద్దాం అనుకుంటున్నారు సార్ మీరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు? అక్కడే పోయి పోస్ట్ ఓపెనింగ్ చేపించుకుంటాం, అవి ఉంటాయి కదా వాల్ పోస్టులు, పోస్టర్ ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ గారితో చేయించాలని మీరు ఫోటో దిగుతాం. ఇద్దరం ఫోటో దిగి ఆయన నోటికి ఉండేది చదువుతారు కదా, అదే మా పబ్లిసిటీ అవుద్దని చెప్పి ఆశతో పోయినాం. తెలియదు అవి ఎవరైనా పోతారట, ఇంకేం పోయా నేను చూడాలంటే. అయితే మేము పోయినాము పలానా వాళ్ళు ఎవరు వచ్చినారు అని అంటే ఖచ్చితంగా ఆయన మాకు ఫోటో దిగుతాడు, అది చేస్తాడు. ఆడికి జారనేయటం లేదు మాట, ఈ లోకల్ పోలీసు వాళ్ళు దగ్గర ఉండే వాళ్ళు ఆపేస్తున్నారు మాకు. అంటే ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఆపేస్తున్నారు కానీ ఆయన దాకా వెళ్ళగలని నమ్మకం ఉంది మీకు? వెళ్తే మాత్రం మా ఇంటి వాళ్ళు ఖచ్చితంగా ఫోటో దిగుతాడు, టైట్ లోపల నుంచి చేస్తాడు. ఒక్క నిమిషం కోసం ఆయన ఎన్నిక చూడ్డు. మా ఇంటి వాళ్ళు ఎవరో ఒక బండి మీద వస్తుంటే ఆయన కారులో పోతే ఆపి బండి వాళ్ళకి సెకండ్ తీసుకుని పిల్లలతో మాట్లాడిపోయింది ఆయన. అందుకని మాతో కూడా మేము ఇంత ఇది చేసినామయ్యా మేము భేదాల మంచి అయితే ఖచ్చితంగా ఫోటో దిగొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఆయన ఏం చెప్పాలి, ఒక ఫోటో దిగి ఆయన చాలు, మేము తర్వాత తంటలు పడతాం అనుకున్నాం. మరి ఇంకా ఎవరిని కలవాలనుకుంటున్నారమ్మా? ఇప్పుడు మీరు చెప్పండి, అప్పుడెప్పుడో సినిమాలు చూశారు, తర్వాత అసలు సినిమాలు చూసారా మీరు ఈ మధ్య కాలంలో? కానీ ఈ 6 ఏళ్లలో అబ్బాయి సినిమా మొదలు పెట్టిన తర్వాత సినిమాలు చూసారా? మళ్ళీ ఇది రాఖీ కడతారు ఏం అది అన్నా జిల్లాలో చూడు, అది రాలే గుర్తు రాలే. రాఖీ పండుగ రాఖీ పండుగలో కూడా చూడు ఆమె పిల్లలు తీసుకుపోయి బాయిలో వేసి అవన్నీ చూస్తా అట్లా చూసినప్పుడు బాగా కష్టంగా ఉంటది. అర్జున్ది సినిమాది అది బాగుంటది కదా, ఆమె ఇంటికి వస్తే వాళ్ళ వదిన తినే వాళ్ళని ఇసిరేయటం. పుట్టింటికి రాచెల్లి కాదమ్మా, రాఖీ పండగ అప్పుడు వాళ్ళ అన్నా చెల్లెలు రాజశేఖర్ గారి సినిమా. ఓకే ఓకే. ఆమెను కూడా చూడు అట్ట ఆ సినిమా చూస్తా, అట్టాడి చూస్తా నేను సినిమాలు. అంతేగాని తర్వాత ఈ మధ్య కాలంలో ఏం చూడను, లేదు. ఉదయం తెల్లవారు 3 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఖాళీ ఉంచదు. ఆ ఉండేది లేదు, మేము మన నుంచేది లేదు. పని చేయాలి, పని చేయకపోతే. ఎన్ని గంటలకు లేస్తారమ్మా మీరు? 4 గంటలకు లేస్తాం. 3:30-4 లేస్తాం. 4 గంటలకు లేస్తే 4 గంటల నుంచి ఇంట్లో పని అంతా చేసుకొని పిల్లలకు మంచి చూసుకొని మనవరాళ్ళు ఉండరు 4, వాళ్ళకి మంచి చూసి కూతురు పిల్లలు కొడుకు పిల్లలు ఉండరు, కూతురు పిల్ల ఒక అమ్మాయి ఉంది రవి గారిగా. వాళ్ళకి జల్లేసి వాళ్ళకి మంచి చూసి అన్ని చేసి మళ్ళీ బజారు పోయి నూనె ప్యాకెట్లు కారం ఇట్లా ఎన్ని తెచ్చుకోవాలి, మిరపకాయలు పచ్చిరలు టమాటాలు ఎన్ని మళ్ళీ వాటలకి ఎన్ని తెచ్చుకొని ఎన్ని తీసుకొని తయారు చేసుకొని పోయారు. కారు 6-7 అలా పోవాలి. ఇంకా 7 నుంచి మొదలుపెట్టి చేస్తే మళ్ళీ 11-12 కూరలు కూళ్ళు సంగటి రొట్టెలకు ఒక్క మనిషినే పెట్టుకున్నా. ఇక ఇవన్నీ చేయాలి. మళ్ళీ వచ్చే వాళ్ళందరికి వడ్డించాలి, వాళ్ళందరికి పెట్టాలి, అవి ఇస్తర్లు తీసేసుకోవాలి. ఇదంతా పని కదా, పని అసలు కోడళ్ళు. మరి ఇప్పుడు కోడలు ఉంది కదా, కోడళ్ళు అల్లుడు వీళ్ళెవరు మధ్యలో ఏమనలేదా? ఎందుకు అత్తయ్య ఈ బాధలు ఇవన్నీ? అల్లుడు కూడా నీకెందుకు ఈ పిచ్చి అక్క అనే బాగా అరుతారు.
అరిసినారే మీరు ఎవరు సంపాదించి మాకు ఇలేదు కదా, మేము కష్టపడ్డాము, మేమే పెట్టుకుంటున్నాం అని చెబుతాను. అంటే ఇంకేమంత ఎవరు చెప్పలేములే అంటారు. మా కూతురు కూడా అదే అంటది. మా చెల్లెలు మా అక్క మీ అమ్మాయి కూడా ఎప్పుడు అమ్మ ఎందుకు ఇవన్నీ డబ్బులు ఉంటే మనకే ఉంటాయి కదా అన్న కూడా మీరు సంపాదించి నాకు ఇవ్వలేదు, మీ అందరిని సాగి పెద్దవాళ్ళు చేసి ఎవరింటికి వాళ్ళు మీ కష్టం మీరు, మా కష్టం మాది అంట. నేను దానికి సమాధానం చెప్పరు. మీ దగ్గర అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. అమ్మ ఈ విషయం చెప్పండి, నిజంగానే ఒక్క సినిమాతో ఆపేయబోతున్నారా, ఇంకేమన్నా ఇంకో సినిమా డబ్బులు ఆడున్నాయి చేస్తుంది. ఇంకసారి సినిమా మాట అయితే వాళ్ళ వరకు అయితే ఖచ్చితంగా పంపిస్తానని ఫస్టే చెప్పడం జరిగింది. ఓహో, మీరు ఈ వార్నింగ్ ఇచ్చారా? ఒకటే కళ కాబట్టి ఒకటే సినిమాతో ఆపేయాలి, ఇంకా సినిమాలు మాత్రమే పంపించింది. కానీ ఆ నైట్ షూటింగ్ కాడ మనకి వాళ్ళు పడే కష్టాలు, నైట్ అంతా అంటే లైట్లు మాకు కరెక్ట్గా సరిపోయి ఉండవు. మబ్బులో ఏమేం జరుగుద్దో వాళ్ళందరికీ నేను కాపాల, నిద్రపోయే సమస్య ఉంది, పురుగు ముట్ట ఎన్ని ఉంటాయని చెప్పి అంత రిస్క్ పడి ఇంటికి వచ్చి పండుకుందామని తెల్లారి ఇంటికి వస్తే ఇంకా నిద్ర రాదు. వీళ్ళు ఎవడన్నా తాగిపోయి ఏదైనా గొడవలు పెట్టుకుంటారని బయట వాళ్ళు ఉంటాం కదా, ఇక్కడి నుంచి తీసుకొని చాలా మందిని మనం హైదరాబాద్ 30 మంది దాకా వచ్చారు. వాళ్ళందరికి మంచి చెప్పలు చూసుకుంటా నేను గిడుతుండాలి. ఆమెకేమీ ఇంటికాడ ఉన్న ఆడ డబ్బులు తెచ్చిచ్చింది, మెదలకుండా హాయిగా ఆమె పని చేసుకుంటుంది. రిస్క్ అంతా పడింది మేము, పేరు అంతా వచ్చింది ఆమెకి. ఇంకో సినిమా తీసి ఆమె పేరు అవుతుంది. ఇంకందుకని సినిమా గెలమా. మీరు వెళ్ళారా? ఎన్నిసార్లు వెళ్ళారు? 2 సార్లు వెళ్ళాను. ఏమనిపించింది అంటే ఇలా ఉంటుంది లైటింగ్లు, యాక్షన్ ఇవన్నీ మీకు తెలియవు కదమ్మా. అసలు తెలియవు. చూస్తే నాకేందో భయంగా ఉంది, వాళ్ళని చేయించే దాంట్లో వాళ్ళని చేయని నాకు భయంగా ఉండి నేను చూడలేకపోయా. అక్కడ చేసేదాన్ని నేను చూడలేక ఇంకా నేను రాను, నేను డబ్బులు అయితే పంపిస్తానని చెప్పి డబ్బులే పంపిస్తా, వాళ్ళే చేశారు. మా అన్న కొడుకమ్మా సైదులు ప్రేమ కథ చిత్రంలో సైదులు దగ్గర బంధువు అయితే వాడిని ఒక దెయ్యాలు వచ్చి కుత్తికి పట్టుకొని కొరుకుతా చేస్తా ఉంటాయి. ఏంద్రా సంపుతాను మీరు వెళ్ళినప్పుడు ఆ షూటింగ్ జరిగిందా? ఓకే, దూరంగా ఉంది, చాలా భయం ఉంది అట్ట. కానీ మరి మీరు సెంటిమెంట్ సినిమాలు చూసారు కదమ్మా, పుట్టింటికి రా చెల్లి ఇలాంటి సినిమాలన్నీ చూసి సినిమా తీసేటప్పుడు మాత్రం ఈ ఆత్మకథ దెయ్యాలతో సినిమా తీయాలని ఎందుకు అనుకున్నా? వాళ్ళని గురించి, ఓహో మాతంగుల గురించి నేను ఈ సినిమా తీసుకొచ్చాను అనమాట జనంలోకి. లేకపోతే ఎవరికి రాలేదు, అది నాకేదో వచ్చింది. ఆమె చెప్పిన కథ నేను, ఆ దేవుడు నాకు అది కల్పించాడు. ఆ సినిమా అందుకు చేశా. ఇంకెవరైనా పెద్ద పెద్ద హీరోల్ని కానీ ఎవరైనా కలవాలని అనుకుంటున్నారా సార్ ఇప్పుడు ప్రమోషన్స్ కోసం? ఇంకెవరి కోసం ట్రై చేస్తున్నారా? కలుద్దాం. మాకు వీలైనంత వరకు ఆయన రాకపోతే ఆయన చూస్తాం. ఆయన మేము నుంచి పాబాయిలకి పవన్ కళ్యాణ్ గారు ఆయన మళ్ళీ పోతాం, ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఎవరినో మీ బొట్టలు పట్టుకొని దగ్గర పోయి కూర్చొని ఇట్లా సంగతం చేద్దాం. అయితే మా విషయం తెలిస్తే ఖచ్చితంగా వస్తాడు, ఆ నమ్మకం మాకుంది. చాలామంది అంటున్నారు, మాకు కూడా ఆ నమ్మకం ఉంది. ఆయన చూస్తాం. తర్వాత ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ ఏడా షూటింగ్ జరుగుతాం ప్రభాస్ గారిది, వెళ్తాం. ఆడికి వెళ్ళి ఎవరినో ఒకరిని పట్టుకొని ఒకసారి అట్టడోళ్ళని పెద్దవాళ్ళని ఇంకొకరిద్దరిని కడుగు వెళ్తాం. ఆయన రవిబాబు అతడు మా సినిమాలో చేసిండు. ఓహో, రవిబాబు గారు మీ సినిమాలో యాక్ట్ చేశాడు. ఆయన ఖచ్చితంగా వస్తాడు, ఇబ్బంది లేదు. మా దాంట్లో ఇంకా చిత్రచీను, చిట్టిబాబు, నాగిరెడ్డి, మళ్ళీ తర్వాత ఇంకొక ఆమె ఎవరు ఉంది, ఆడ పేరు ఏం పేరు రమ్య. వీళ్ళందరూ మనకి చెప్పగానే వస్తారు, ఇబ్బంది లేదు. ముందే పోయి కలుస్తాం. ఇప్పుడు దాకా వాళ్ళు మాకు ఆడడం తెలియదు, వాళ్ళు మేము. కానీ ఇంతకు ముందు ఎప్పుడు మీకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ కుటుంబ నేపథ్యంలో సినిమా వాళ్ళని మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు కదా. సినిమా మొదలు పెట్టిన తర్వాత వాళ్ళని చూస్తున్నప్పుడు ఆవిడంటే రాలేదు, మీరే చెప్పారు అక్కడికి రాలేదు, కష్టం అంతా నాదే. మీరు వాళ్ళని దగ్గరగా చూసారు కదా సార్, మీకు ఏమనిపించింది అంటే సినిమా ప్రపంచం చూసి మీకు ఎలా అనిపించింది? మేము వ్యవసాయం చేస్తాను, మాకు ఏదైనా పురుగు పుట్టే తగలదు, మాకేం అవ్వదు. వాళ్ళు బడి అగసాట్లు చిన్నవి కాదు, సినిమాలో పంది యాక్షన్ చేసి కూడా దూకంటాడు ఆయన. ఇక్కడి నుంచి అటు దూకాలి, మళ్ళీ యువతలు వచ్చి పొడిచాడు తగలొచ్చు, తగిలినా తగలకుండా కింద పడాలి, పడ్డప్పుడు ఏదైనా ఒత్తుకోవచ్చు. వాళ్ళది కూడా చాలా కష్టం అమ్మ. నేనైతే మీదేదో అంతా డూపు చేస్తున్నాను కానీ అందులో కొంత రీలుగా జరుగుతాయి. మా సినిమాలోనే ఒక చెట్టు నుంచి పడాలి, దెయ్యాలు ఎమ్మడ పట్టు చెట్టు నుంచి పడ్డప్పుడు ఆమెకి పట్టుకొని మోకాలు పట్టేసింది. మరి ఒక అబ్బాయికి బాగా నడువులు పెట్టేసింది, మోకాళ్ళని కొట్టకపోయినాయి. మరి ఇంత అవస్థ ఈ డబ్బుల కోసం, అంతగా ఈ డబ్బుల కోసం చేస్తున్న పైన కదని ఇది కూడా మాకైతే మంచి కష్టమైన, మాకంటే మించిన కష్టం అనిపించింది మాకైతే. మీ కష్టం కంటే అది చాలా పెద్ద కష్టం. అందరూ జనాలు చెప్తున్నట్టు సినిమా అంటే అంత తేలిక కాదు అమ్మో అని మీకు అర్థమైంది. నైట్ పగులు ఉన్నా కాబట్టి చిట్టిబాబుని మేము మాకు రోబోలు అవన్నీ ఏం లేవు. కొబ్బరి నడు తాళ్ళు తీసుకొచ్చిన ఒక 12-15 అడుగులు చెట్టు కట్టినాం పైన. అక్కడ బట్టి 6 అవలు లాగుతాం. ఈ కాళ్ళు కట్టి కాళ్ళు పైకి తలక కిందికి రావాలి.
ఒక నైటు 7 గంటల నుంచి 1 గంట దాకా లాగటమే సరిపోయింది, ఒక్క సీన్ అది. ఇంకా పీకి పీకి అంటాడు, కనులు ఎర్రంగా వచ్చినాయి. అంత కష్టమైతే మేమైతే చేయలేమనిపోతుంది. ఆయన అంటాడు, బాబాయ్ నన్ను ఇవాళ చంపేసిన బాబాయ్ అంటాడు చిట్టుబాబు దగ్గరికి వచ్చి. ఏం కదలయ్యా మీకు అలవాటైన పనులు అని నేను అంటా కద్దోడి. మాకంటే ఎక్కువ కష్టం అమ్మా. చెబితే నేనన్నా నన్ను తగులాడితే నువ్వు సినిమాలో పోయినావు కదా, నేను ఎక్కడ పోయినా అని చెప్పాడు. మీకు అనిపించలేదా? సహజంగా చాలా మందికి ఉంటుంది కదమ్మా, ఫస్ట్ మీకు స్టార్టింగ్లో సినిమా చూసినప్పుడు, బ్రహ్మం గారి కాలజ్ఞానం చూసినప్పుడు మీరు నటించాలనే అనుకున్నారు కదా, మరి ఇంత డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నారు కదా, నేను కూడా ఎక్కడో ఒక చోట కనిపించాలి నా సినిమాలో అని మీరు అనుకున్నారు? యాక్షన్ వద్దనుకున్నా, నేను మామూలు డబ్బులు పెట్టి నేను వరకు జనం లేకపోవాలి, జనంలో పేరు రావాలి అని నాకు అది ఒకటే. అంటే మీరు సినిమాలో స్క్రీన్ మీద మీరు కనపడాలని నేను అట్ట అనుకోలే, నేను జనంలో పోవాలి, వాళ్ళు తీసినప్పుడు నేను ఎందుకు తీపించుకోకూడదు అని చెప్పి నాకు అది పట్టుదల. అవును, ఇంత పెద్ద సినిమాలో మీరు నేను కూడా ఒక పాత్ర చేస్తానని అడగలేదా మీ అబ్బాయిని? నేను అసలు అడగల. వాళ్ళు పోయి ఆ వేషాలు మనం ఎక్కడ కట్టించుకుంటా, నేను ఎక్కడ ఎంతసేపున్నా జనంలో వెళ్ళాలి, నాకు జనంలో పేరు రావాలి, నేను ఇంత కష్టం చేసిన నా కష్టం జనంలోకి పోవాలని చెప్పి అది ఒకటే పట్టి. అంతే, మీ పేరు కనపడాలి కానీ మీరు కనపడాలని మీరు అనుకోలేదు. మొత్తానికి సినిమా మొత్తం మీద, సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి అయిపోయింది, రిలీజ్ కూడా దగ్గరకు వచ్చింది, మొత్తం మీద మీకు ఇది బాగా ఇష్టంగాను లేదా బాగా కష్టంగాను అనిపించిన సంఘటన ఉందా? అసలు లేదు, సంగతి చేసేదే కష్టం అనిపించలే నాకు. అనిపించిందమ్మా. ఎట్లా అంటే జరిగింది, చెప్పండి. మోసం కూడా ఏం లేదు, ఉన్నదే చదువుతాను. వాళ్ళు ఏదన్నా అనుకొని చూసేవాళ్ళు, వాస్తవం జరిగిందే. అక్కడ 3 నెలలు సినిమా చేసిన దాకా జబ్బైతే కూడా ఆపేసింది నన్ను. చెప్పేటప్పుడు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను. 2 రోజులు డబ్బులు చూసుకోవాలని మళ్ళీ గ్యాప్ తీసుకున్నాను. అప్పుడు పొలం కాడికి పనికి తీసిపోయాను, మా పిల్లాడు ఒకటి లాస్ట్ వాడిని. కొక్కిలం పెట్టి కదిలిచ్చేటయాన ఎక్కడో పాము తగిలింది, అది బాబుగా అది కసిపెట్టింది. ఆ అబ్బాయిని కసిపెట్టి ఇంటికి వచ్చింది. మేము రాత్రి 1 గంటకి అందరం పండుకుని నిద్రపోతాను. ఆ అబ్బాయితో పాటు ఒక 7 మంది పిల్లలందరూ పండుకున్నారు. అందరూ మధ్యలో ఉన్నాను, ఇక్కడ కరిచింది. అది కరిచినప్పుడు లాస్ట్ అబ్బాయి అది చెప్పుకుంటే ఏడిపోద్ది, ఆపుకోలే. బాధలే ఉన్న మాటే కదా, దొంగతనం ఏం కాదు. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఆడబట్టిందంటే మాకు ఈ సినిమా కంప్లీట్గా తీపించుకోవాలి. ఈ సినిమాలో ఈడు కూడా ఉండడు. ఓహో, బాగున్నాడు చిన్న బాబు, లాస్ట్ అబ్బాయి. అందుకని ఇంకా బాగా కూడా దీనికి తగ్గొద్దు అని మేము అప్పటి నుంచి అప్పులు తీసుకొచ్చాను. అప్పుడు దాకా అప్పు లేకుండా మనం అయిన కాడిగా తీసుకుందామని ఆలోచన ఉన్నవాళ్ళం. అక్కడి నుంచి మళ్ళీ కాసిన వచ్చిన అప్పులు తీసుకొచ్చుకొని కంప్లీట్ చేసుకొని ఎట్టయినా థియేటర్లో చూడాలని ఇంకా మళ్ళీ నాకు కూడా మైండ్ వచ్చేసింది. ఎక్కువసేపు ఉంటాడమ్మా? ఎంతసేపు ఉంటాడు అబ్బాయి? ఉంటాడు, 3 సార్లు కనపడతాడు. నేను 2 సార్లు. ఎంత వయసు ఉంది ఆ బాబుకి? 18 సంవత్సరాలు. 18 ఏళ్ళు, పెద్ద పిల్లాడే. మా లెక్కలో వెంకటస్వామిని పిలుచుకుంటాము. ఊర్లో వాళ్ళు పబాస్ అంటారు. ఈయనకి ఏం తేడా లేదు, అట్లా తయారైపోయాడు. బేల్దారి పని పోత ఇంకా ఆ పని చేసినాం. ఆయన ఒక్కటే వదిలేసుకున్నాం మేము. అక్కడ కొద్దిగా బాగా. ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో మరి? ఎవరికి? బాబుకి బాగానే ఉందా? కనిగిరి తీసుకెళ్ళాము. మాకు దగ్గరలో కనిగిరి ఉంటే తేలు మంత్రం, పాము మంత్రం, సరిపు మంత్రం, నీకు ఏదన్నా కానీ వైద్యం చేస్తుంది. మాకు అన్ని వచ్చి కూడా వాళ్ళ ఇద్దరికి మైండ్ పని చేయాలి. కనిగిరి పోయేసరికి ఒంగోలు పోయలేకనే అయిపోయింది, చనిపోయాడు బాబు. అక్కడ మేము నలిగినాం. అందువలన కొద్దిగా మాకు అంత తప్ప ప్రాబ్లం ఏమి లేదు. సరే మళ్ళీ సినిమాల థియేటర్లోనే మేము చూసుకోవచ్చు అని ఆశతో ఇంకా తగ్గల, దాన్ని చూడాలి అని ఒక ఆలోచనతో కట్టించుకోవాలి అబ్బాయిని. ఎందుకు అంటే ఫోటో ఎందుకు పెట్టుకో? ఇంకా వేడుతా ఇంకా బోధింది ఏడుతా గందరగోళం ఉండదని ఫోటో కూడా కట్టియలేదు. ఫోటోలోనే అన్నీ ఉన్నాయి కానీ ఇంకా వాళ్ళు దీంట్లో తీసుకుంటే ఇంకా ఊర్లో జనం అందరూ మీరు లేని పని దరిద్రం పెట్టుకుంటారు, ఆ సినిమాని పెట్టుకొని ఆ మాటిని వందాకపోయి సినిమాలో పెట్టి ఆ సినిమా కీడు కొట్టిందా తక్కువ తోలు ఏదో అంటూ ఉంటారు. నోటికి వచ్చింది ఏమీ ఉందని మేము గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. కానీ అమ్మ మరి ఈ అంటే పల్లెటూరులో ఇలాంటి మాటలు, ఇప్పుడు సార్ చెప్పిన మాటలు 100,000 వస్తాయి కదా. వీళ్ళు బాగున్న పిల్లాడిని, మంచిగా ఎదుగుతున్న పిల్లాడిని సినిమాల్లోకి తీసుకెళ్లారు, సినిమా వల్లే ఇలా జరిగింది, వాళ్ళు పిల్లాడిని కూడా పోగొట్టుకున్నారు అని అనిపించినప్పుడు డబ్బు అంటే ఓకే, మనసులో ఒక ఆలోచన ఉంది, మీకు బలమైన కోరిక ఉంది కాబట్టి. కానీ పిల్లాడిని పోగొట్టుకున్నప్పుడు కూడా నాకు ఎందుకు ఈ సినిమా నిజమేనేమో, నేను సినిమాల్లోకి వెళ్ళి నేను కొడుకుని పోగొట్టుకున్నానేమో అని మీకు అనిపించలేదా? 1 సంవత్సరం ఏం చేయలే అసలు, మా ఎవరికి సైలెంట్ అయిపోయాను. సంవత్సరం తర్వాత మళ్ళీ ఆలోచన చేసి ఇంకా అక్కడి నుంచి మనం చూడాలి,
ఎన్టీ రామారావు చనిపోయాడు, ఆయన ఇప్పుడు కూడా చూస్తాను. ఇట్లా ఎంతోమంది చచ్చిపోతారు, మన పుట్టోలో పెట్టుకుంటే ఏడా కానతారు. సినిమాలో ఈడు ఉన్నాడు కాబట్టి ఈ సినిమా కంప్లీట్గా చేసుకోవాలి అని మొండి పట్టు అయితే గట్టిగా అక్కడి నుంచి గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. దేవుడి దేవాళ్ళు అన్నీ అయినాయి, ఇంకా రిలీజ్ చేసుకుంటే సరే రూపాయి వచ్చినా రాకుండా మాకు అదే రూపాయి అనే ఆలోచనతో ఇంకా 10 ఏళ్ళు ఇద్దరం బండతో పొడిచినా కానీ లెక్క పెట్టేవాళ్ళం కాదు. పని ఇంకా ఎదురు బాగా చేస్తాం, అవి వచ్చినా రాకున్నా మేమైతే పని చేసేనే తీర్చుకుంటాం. దేవుడి దేవాళ్ళు చూస్తారు, మా కోసం నా పిల్లోడి కోసమైనా చూస్తారు. ఎందుకంటే మా చుట్టుపక్కల మా ఏరియాల మొత్తానికి వాళ్ళు తీసుకోవాలని మా కోరిక, అందుకే ఏం కోరిక. నెల్లూరు నుంచి మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో మొత్తం ఎక్కడ ఊరు చదువు లేకపోయినా కూడా బాగా చేసిండు. వీళ్ళందరికీ మేము తెలిసిపోయింది సంగటి హోటల్ నరసమ్మ అనేది ఈ సినిమా తీసినారంట, వీళ్ళు తీసినారని ఎగతాలు చేసేది, మాకాడ తిని వచ్చేది. ఇంకా పక్కన ఒక ఆయన అంటాడు, ఏం పెట్టుకొని కదా ఆ పిల్లోడికి అది అయింది అని రకరకాలుగా మొత్తానికి అయితే తెలిసిపోయాను. తెలిసినప్పుడు మళ్ళీ మేము మేము కనపడాలనే ఆలోచనతో గట్టిగా నిర్ణయం తీసుకొని. ఇప్పుడు కూడా హోటల్కి తినడానికి వచ్చిన వాళ్ళు మీరు సినిమా తీసారా అని ఎగతాళిగా మాట్లాడతారు. మేము అదే అక్కడ హోటల్ దగ్గర వచ్చి తీసుకున్నారు కదా ఈటీవీలో వాళ్ళు వచ్చి తీసుకొని నేను మాట్లాడినా కదా, ఈ మాట్లాడి ప్రతి ఒక్క చెల్లుకి ప్రతి ఒక్క దిక్కుకి వెళ్ళిపోయి కదా వెళ్ళింది. అవును, మీ దగ్గరకు వచ్చి తీసుకున్న హోటల్కి వచ్చి తీసుకున్నది అన్ని చోట్లకి. అసలు వాళ్ళు వచ్చేది కూడా మాకు తెలీదు, వాళ్ళకై వాళ్ళే వచ్చి అమ్మ ఈరోజు నువ్వు మాట్లాడాలంటే నాకేం మాట్లాడొచ్చాయా, నేనేదో సంగటి దగ్గర చేసుకుని నాకు పొలం పనే కానీ నాకు అట్టటి ఏం రావు అన్నా. నేను లేదు నువ్వు సినిమా చేసినావని చెప్పి మాకు కొంచెం తెలిసింది అందుకొచ్చాము అని చెప్పి అడిగారు. నాకైతే ఏం రావయ్యా మాట్లాడటానికి అని కూడా అన్నా నేను. అంటే వాళ్ళు కూర్చొని ఏమి మాట్లాడిచ్చిండ్రు. నేను వచ్చి నేను మాట్లాడినాం. ఆ రోజు మాట్లాడినాక ఎంతమంది ఎగతాళి చేస్తారో అనుకున్నాను నేనైతే. మాట్లాడి వాళ్ళు తీసుకెళ్ళిపోయినాక అవి మాట్లాడినాక మళ్ళీ అందరు చెల్లులకు పోయినాక అందరు చెల్లు మళ్ళీ తీసుకొచ్చి సంగటి తిని వచ్చే వాళ్ళు అందరూ చూపింది మీరు మాట్లాడింది వచ్చింది మీది కనిపిస్తుంది అని. నువ్వు అసలు ఎక్కడ సంగటి చేసి ఈ రకంగా చేసి దాన్ని నువ్వు ఈ మాటలంటే అసలు కెమెరా దగ్గరకు పోయి మాట్లాడాలంటే ఎవరికి చేత కాదు. మేము పొద్దాక సినిమాలలో నటించిన వాళ్ళకి కూడా మాకు చేత కాలేదు. నువ్వు ఎంత బాగా మాట్లాడినావు, నీకు ఎట్టొచ్చినాయి అని చెప్పి ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఫోన్లు చేయబెట్టారు. చాలా దూరాల నుంచి పెద్ద పెద్ద వాళ్ళంతా. ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు, మీ చెల్లెళ్ళు మీ అన్నదమ్ములు? మొదట్లో అయితే మీకు ఇది సినిమా అది ఇది అని అన్నారు, పిల్లాడుని పోగొట్టుకున్నారు మీరు అప్పుడు. మరి ఇప్పుడు ఏమంటున్నారు సినిమా అంతా అయిపోయాక? ఇప్పుడు ఏమంటారు, పట్టుదల బట్టి ఆడించుకొని అమ్ముకొని థియేటర్లో చేసినప్పుడు అది జరిగినప్పుడే అంటారు. అది కూడా శుభ్రంగా యూట్యూబ్ వాళ్ళకి అమ్ముకుంటే డబ్బులు వచ్చాయి, దాన్ని కూడా వాళ్ళకి అమ్ముకుంటే డబ్బులు వచ్చాయి, అది కూడా చెడదనుకున్నారు వీళ్ళు ఇంకా అని కొద్దిగా ఎవరికి తగిలింది వాళ్ళు అంటా ఉంటారమ్మా. ఎవరి మాట పట్టించుకోకుండా మా పని మేము చేసుకుంటాం. వాళ్ళ దయ్యో లేకపోతే ఎవరి దయ్యనా కానీ మీ ఛానల్ వాళ్ళందరూ మాకు బాగా 10 మందికి తెలిసినట్టు ఏర్పాటు చేశారు. మాకు ఇది ఎట్టుందంటే గుడ్డోడికి దారి చూపించుంటుంది మాకు. ఇక మాకు కళ్ళు బాగా కానొస్తాను. ఇప్పుడు మీ ద్వారా అందరికి కనపడ్డాం మేము. ఖచ్చితంగా మా సినిమా చూస్తారని ఒక ఆలోచన అయితే నమ్మకం దొరికింది. నేను అనుకున్న మాట కరెక్ట్ గా గట్టెక్కింది మా. ఎందుకంటే 10 మందికి తెలియాలి, సినిమా చేయాలని అనుకున్నా గానీ 10 మందికి తెలియాలి అని 10 మందికి తెలిసాయి ఎక్కడెక్కడ మొత్తం. మీరు మొదటి నుంచి నేను నా కష్టం 10 మందికి తెలియాలి అని అంటున్నారు కదా. నిజానికి మీరు పొలం పని చేసినప్పుడు, పశువుల్ని కాసినప్పుడు, పూలు అమ్మినప్పుడు తెలియకపోయి ఉండొచ్చు. మీరు హోటల్ పెట్టిన తర్వాత మీరు 10 మందికి తెలుసు. మీరే అన్నారు సంగటి నరసమ్మ హోటల్ అంటే చాలా మందికి తెలిసింది, పేరు వచ్చింది, వాళ్ళే వీడియోలు పెట్టుకున్నారు. మరి అప్పుడు తెలిసినప్పుడు పోనీలే నేను హోటల్ ద్వారా కొంతమందికి తెలిసిపోయాను కదా, ఈ పేరు చాలు కదా, చాలు అని మీరు ఎక్కడ అనుకోలేదా మధ్యలో? చిలమంతా పూర్తి చేసినాక ఇంకా అక్కడ అనుకుంటే ఈ డబ్బులన్నీ అక్కడ వస్తాయి నాకు. పెరుగుతూ ఉందమ్మా రోజు రోజుకి. ఏం వాటల కాడ కొంతమంది తెలిసింది, ఆ ఏరికేమో వాళ్ళ ఊర్లో ఒక 20 మందికి తెలుసు. అందరికి కూడా తెలియదు. ఇంటికాడ పని అయిపోయినాక తోటలో మామిడి తోట కాయలు ఉంటుంది, ఆడ తోటలో పొలంలో ఎవరు ఉండగా ఏం కాడ కాయలు కొనుక్కునే వాళ్ళకి ఎవరికి తెలియదు. అక్కడి నుంచి మా ఇంటికి వచ్చినాక ఈ బర్రెలు గొర్రెలు అని చెప్పి పొలంలోనే పెట్టినా. ఇంటికాడ కూడా ఊర్లో పెత్తనాలకి తిరణాలకి బర్ణాలకి తెలియలు కూడా పోయినాయి. పొమ్మని నేను బాగుంటుంది. ఇంక నేనే పోయి చేస్తాను. నాకు కొంతమంది 10 పైసలంతా కూడా తెలియదు సరే ఊర్లోకి. ఇక్కడ పూలు అమ్మడం, కాయలు అమ్మడం ఎన్ని ఊర్లో ఉంటుంది. సందకాడ వచ్చినాక 8 గంటల నుంచి 10 గంటల దాకా అమ్ముతుంది రాత్రి. మాయే మేము కొనుక్కొచ్చుకోము. అక్కడ కొంతవరకు తెలిసింది. ఇంకే నుంచి సెలవు అని పేరు పెట్టినాక మళ్ళీ తర్వాత వాటలని పేరు పెట్టినాక దాదాపు చాలా వరకు తెలిసింది ఊర్లో మా. కానీ తెలిసిన ఆగిపోలేదు, మొత్తానికి సినిమా తీయాలి, ఆ సినిమా సంకల్పం పూర్తి చేశారు. నిజంగానే చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం అమ్మ.
మేమైతే మనస్ఫూర్తిగా సార్ మీ సినిమా రవి గారి కోసం కాదు, ఒక డైరెక్టర్ కోసం ప్రతిసారి సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఓ దర్శకుడి కోసమో నటుల కోసమో సినిమా ఆడాలి అని అనుకుంటాం. కానీ మీ మీ ఆలోచన ఎంత బలంగా ఉంది, మధ్యలో ఎన్ని కష్టాలు పడినా ఎక్కడ ఆగకుండా ముందుకు వచ్చారు చూసారా. మీ ధైర్యం ఇప్పుడున్న తరానికి చాలా చాలా అవసరం. అందుకోసమైనా మీ సినిమా బాగా ఆడాలి, 10 మంది చూడాలి. ఇప్పుడు కూడా నాకు డబ్బులు రావాలి అని మీరు ఎక్కడ అనకుండా కేవలం పేరు వస్తే చాలు, నా సినిమా చూస్తే చాలు అనుకున్నారు. ఈ ప్రయాణంలో మీరు డబ్బులు ఎంత పోగొట్టుకున్నారు అనే దానికంటే మీరు పోగొట్టుకున్న దాన్ని ఎవరు తిరిగి ఇవ్వలేరు. కానీ మీ కోరిక నిలవేరాలి, సినిమా బాగా ఆడాలి, అందరూ చూడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటామమ్మా. సినిమా రిలీజ్ అయ్యి బాగా ఆడిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం, అప్పుడు కూడా మీరు మాట్లాడతారు. కానీ ఖచ్చితంగా కలుగుతాము మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు చేసిన సాయం అంటే మర్చిపోయేది కాదు. మాకైతే డబ్బులుండి మేము ఇంతలోకి రావాలంటే మాకు తెలియదు. మీ ద్వారాగా ఇంకొకరి ద్వారా ఇంతలోకి హైదరాబాద్ వచ్చి మేము ఇక్కడ తిరుగుతున్నామంటే అది మీ గొప్పతనమే. మాకైతే ఊరు దాటి బయట మీరు వాళ్ళు కాదు మేము. కానీ మీకు ఏం తెలియకుండా ఇంత దూరం రాగలిగారు సార్, అది చాలా సంతోషపడే. ఒకరు సపోర్ట్ మాకు వాళ్ళే ఇస్తున్నారు, దానివల్ల ఇక్కడ రాగలిగిన అందరితో కలుస్తాను బాగానే. ఎవరికి అడిగిపోయినా కానీ అందరూ బాగా మాట్లాడుతున్నారు, మంచిగా జరుగుతుంది అమ్మా. ఎందుకంటే మీ సంకల్పం బలమైంది కాబట్టి. చూశారు కదా, మనం ఎన్నో మొదలు పెడతాం జీవితంలో. మొదలు పెట్టేటప్పుడు ఉన్నటువంటి ధైర్యం చివరిదాకా పూర్తి చేసేటప్పుడు నిజంగానే ఉండదనే చెప్పచ్చు. చదువు, చేతిలో సర్టిఫికేట్లు, డిగ్రీలు, డబ్బులు ఇవన్నీ ఉన్నా కూడా కొన్నిసార్లు మన కళల్ని మనం నిజం చేసుకోలేం. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా, సినిమా అంటే ఏంటో సరిగా తెలియకపోయినా, థియేటర్లో చూడటం తప్పితే సినిమా మీద కనీస అవగాహన లేకపోయినా, సంకల్పంతో, కేవలం సంకల్ప బలంతో కోటి రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీశారు. సినిమా వెనకాల ఏముందో ఎలా ఉంటుందో తెలియని చోటు నుంచి సినిమా తీసే స్థాయికి వచ్చారు. నిజంగానే వాళ్ళు 10 మందికే కాదు 1000 మందికి ఆదర్శం. మన గుండెల్లో ఒక ఆలోచన, సంకల్ప బలం, అన్నిటినీ మించి ధైర్యం ఉంటే ఏదైనా చేయొచ్చు అనే విషయాన్ని నరసింహ గారు చాలా బాగా నిరూపించారు. మనం కూడా ఆ సినిమాని చూద్దాం, ఆదరిద్దాం. ఇలా ధైర్యంగా ముందుకొచ్చే వాళ్ళకి మనం కూడా ఒక మార్గాన్ని చూపిద్దాం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే మేడం.